ఓకే, అందరికీ హరే కృష్ణ. ఇవాళ మనం 6th చాప్టర్లో మధ్యలో మిడిల్ శ్లోకాస్ చూస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ శాంతి గారు చాలా బ్యూటిఫుల్ రీక్యాప్ చేశారు కదా. 6th చాప్టర్లో మనం ఫస్ట్ నుంచి చూసింది ఏంటంటే, కృష్ణుడు అష్టాంగ యోగ సాధన అంటే ధ్యాన యోగ సాధన ఎలా చేయాలి అనేది చెప్తూ వచ్చాడు. ఫస్ట్ 2 శ్లోకాలు బేసిక్గా కర్మయోగం గురించే రీక్యాప్ చేస్తాడు. తర్వాత అష్టాంగ యోగ సాధనలో 2 స్టేజ్లు ఉంటాయి. బిగినింగ్ స్టేజ్, తర్వాత అడ్వాన్స్డ్ స్టేజ్ అని 2 స్టేజ్లు ఉంటాయి. 6 రూప్స్, 6 స్టేజ్లు అని చెప్పి చెప్తాడు. ఆ తర్వాత ఈ స్టేజ్లోకి రావాలంటే మనస్సుని కంట్రోల్ చేయాలని చెప్పి చెప్తాడు. మనసుని కంట్రోల్ చేయకపోతే, మనసే మనకి శత్రువులాగా ఉండి మన యోగ సాధన నుంచి భ్రష్టులు అయ్యేలాగా చేస్తుంది. అదే మనం మనస్సుని కనుక మనం కంట్రోల్ చేయగలిగితే అదే మనకి గైడ్ చేస్తుంది అని చెప్పి చెప్తారు. ఆ తర్వాత మనం ఈ మనసుని కంట్రోల్ చేసిన తర్వాత ఈ ఆసన స్థితిలో ఒక అడవిలో నిర్జన ప్రదేశంలో ఫ్యామిలీని వదిలేయాలి, నిర్జన ప్రదేశంలో ఒంటరిగా కూర్చొని అష్టాంగ యోగ సాధన చేయాలి. సో అష్టాంగ యోగ బేసిక్గా మనకి కలియుగంలో పీపుల్కి అంత ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. మనం మెడిటేషన్ అవి చేయొచ్చు, ఈ ప్రాణాయామం అవి ఇంట్లో ఉండి సాధన చేయొచ్చు టు కీప్ అవర్ మైండ్ అండ్ బాడీ ఫిట్. ఆ తర్వాత మనం యాక్చువల్గా భక్తి యోగ సాధన చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఈ అష్టాంగ యోగ పార్ట్స్ ఏవైతే ఉంటాయి, ధ్యానం, ఇవన్నీ కూడా మనం యాక్చువల్గా మన భక్తి యోగం దాంట్లో యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది నెక్స్ట్ చాప్టర్ నుంచి చెప్తాం. ఇప్పుడు ఇవాళ 15th శ్లోకం నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ కృష్ణుడు అష్టాంగ యోగ సాధన ఎలా చేయాలో చెప్పాడు. అడవిలోకి వెళ్ళాలి, అక్కడ జింక చర్మం ఎత్తుగా కాకుండా అతి లోతుగా కాకుండా ఉన్న ప్రదేశంలో, సమంగా ఉన్న ప్రదేశంలో జింక చర్మం, ఈ దర్భలు ఇవన్నీ వేసి దాని మీద కూర్చోవాలని చెప్పి చెప్తాడు కదా. అంటే బ్యాక్ స్ట్రైట్గా పెట్టాలి, బ్యాక్ ఇలా వంచి పెట్టకూడదు, స్ట్రైట్గా పెట్టి నాసికాగ్రం మీద దృష్టి పెట్టి ధ్యానంలో కూర్చోవాలని చెప్పి చెప్తాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు 15th శ్లోకంలో ఏం చెప్తున్నాడో చూద్దాం. ఇక్కడ దాకా వచ్చాం మనం. 15 దీని ఇలా ఈ ఈ సాధన యొక్క గోల్ ఏంటి, దేని సాధించడం కోసం ఈ అష్టాంగ యోగ సాధన చేస్తున్నాడు అనేది ఇప్పుడు కృష్ణుడు 15th శ్లోకంలో చెప్పబోతున్నాడు అనమాట. ఓకే, ఇవాళ బహుశా నాకు తెలిసి చదివే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటాను. ఎవరు ట్రాన్స్లేషన్ చదివేవాళ్ళు లేరు కదా తెలుగులో. నేను చదువుతానండి ఇంకా. ఓకే, 15th శ్లోకం చదువుతున్నా. యుంజన్నేవ సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. దీని ట్రాన్స్లేషన్ ఏంటంటే, దేహము మనస్సు కర్మలను ఈ విధముగా నిరంతరము నియమించుచు యోగి అయిన వాడు నియమిత మనస్సు గలవాడే భౌతిక స్థితి నుండి విరమించడం ద్వారా భగవద్ రాజ్యమును అంటే కృష్ణధామమును పొందును అని చెప్పి. దీంట్లో గోల్ ఏంటంటే, కృష్ణుడు ఏం చెప్తాడు, అష్టాంగ యోగ సాధన యొక్క గోల్ ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నాను. ఏంటంటే, లోపల ఉన్న పరమాత్మ, మన హృదయంలో ఉన్న పరమాత్మని తెలుసుకోవడమే అష్టాంగ సాధన యొక్క లక్ష్యం అన్నమాట. ఏ విధమైన భౌతికపరమైన బెనిఫిట్స్ కోసం అష్టాంగ యోగ సాధన చేయకూడదు. కేవలం పరమాత్మని తెలుసుకోవడం కోసం మాత్రమే చేయాలన్నమాట. ఈ మైండ్ కంట్రోలు, ఈ ఆసన స్థితి, ఇవన్నీ ఏంటంటే దాన్ని తెలుసుకోవడం కోసం, ఆయనని లోపల ఉన్న పరమాత్మని తెలుసుకోవడం కోసం మాత్రమే చేయాలి. ఏదో మనం ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే మనం యోగ సాధన ఏంటంటే మైండ్ బాడీ ఫిట్గా ఉండడం కోసం చేస్తారు. కానీ అష్టాంగ యోగ సాధన మాత్రం దానికోసం చేయరు. మైండ్ బాడీ ఆటోమేటిక్గా ఫిట్ అవుతాయి. అలా ఫిట్గా ఉంటేనే మీరు ఆ యోగ సాధన అనేది కంటిన్యూ చేయగలుగుతారు అనమాట. ఇందులో కృష్ణుడు ఏం చెప్పాడు, ఎవరైతే ఇలా నిరంతరంగా తన మనస్సును కర్మల్ని ఈ విధంగా నియమించు నియమిత మనస్సు గలవాడే ఉన్నప్పుడు ఆ యోగి భగవద్ రాజ్యం అంటే భగవద్ ధామానికి చేరుకోగలుగుతాడు అని చెప్పి చెప్తుంది. అంటే బేసిక్గా ఏంటంటే పరమాత్మని తెలుసుకుంటాడు అనమాట, లోపల ఉన్న పరమాత్మని తెలుసుకోగలుగుతాడు. ఈ అష్టాంగ యోగ సాధనలో ప్రాబ్లం ఏంటంటే, అష్టాంగ యోగ సాధన ఎవరైతే సీరియస్గా చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆ యోగ సాధనలో ముందుకెళ్లే కొద్ది ఏమవుతుందంటే అష్ట సిద్ధులు అనేవి వస్తుంటాయి అన్నమాట. రకరకాల సిద్ధులు, 8 రకాల సిద్ధులు ఉంటాయన్నమాట. కొంతమంది యోగ సాధన కొన్నాళ్ళు చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని శక్తులు వస్తాయి, లైక్ వాక్ శుద్ధి. ఏదైనా అంటే జరిగిపోతుంది అనమాట. ఇప్పుడు నువ్వు భస్మం అయిపోతా అంటే వాడు భస్మం అయిపోతాడు. అలాంటి శక్తులు వస్తాయి అనమాట వాళ్ళకి, కొన్ని రకాల శక్తులు వచ్చేస్తాయి అనమాట వాళ్ళకి. ఆ శక్తులు వచ్చేసరికి ఏమవుతుంది, మళ్ళీ ఆ శక్తులను చూసి వాళ్ళు నేనే గ్రేటు, నేనే అన్ని కంట్రోల్ చేయగలుగుతున్నాను ఫీలింగ్ వచ్చి మళ్ళీ అష్టాంగ యోగ సాధన నుంచి బయటకు వచ్చేస్తారు వాళ్ళు. బయటకు వచ్చేసి ఆ శక్తులు చూపించి జనాలందరికీ చూపించి వాళ్ళని కంట్రోల్ చేయడానికి, లేకపోతే వాళ్ళ నుంచి డబ్బులు తీసుకోవడం కోసం, బెనిఫిట్స్, భౌతికమైన బెనిఫిట్స్ కోసం మళ్ళీ ఆ సిద్ధులను ఉపయోగించడం మొదలెడుతూ ఉంటాడు. మ్యాజిక్ ట్రిక్స్ అన్ని చూపించడం, నీళ్ళ మీద నడవడం, గాల్లో తేలడం, ఇలాంటి శక్తులన్నీ చూపిస్తుంటాడు అనమాట. కొన్నాళ్ళు అష్టాంగ యోగ సాధన చేస్తే ఇలాంటి శక్తులు వస్తాయి. కానీ ఈ యోగ సాధన యొక్క గోల శక్తులు కావు, అది కూడా డీవియేషన్ అనమాట. యోగ సాధన చేస్తుంటే అవి కూడా పక్కదారులు పట్టిస్తాయి అనమాట, ఆ శక్తులు కూడా. ఓకే, దానికి కూడా మనం దానికి కూడా యోగి అనేవాడు దానికి కూడా చెల్లించకూడదు అనమాట. ఏమైనా శక్తులు వచ్చినా కూడా వాటిని పట్టించుకోకుండా
పరమాత్మ కోసమే ప్రయత్నించాలన్నమాట. ఓకే, అలివేణి హరే కృష్ణ. ఓకే, ఇప్పుడు 16th శ్లోకం. హరే కృష్ణ. 16th శ్లోకం ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. 16th శ్లోకంలో ఏం చెప్తున్నా చూద్దాం. ఇక్కడ నుంచి 2 శ్లోకాలు కలిపి చదువుతున్నాను. 16th అండ్ 17th కలిపి చదువుతాను, ఎందుకంటే రెండు ఒకటే థీము. నాతి అస్నతస్తు యోగోస్తి నైకాంత మనస్నతః నాచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. ఓ అర్జున, అతిగా భుజించువానికి లేదా అతి తక్కువ తినువానికి, అతిగా నిద్రించువానికి లేదా తగినంత నిద్ర లేని వానికి యోగి ఎగుటకు అవకాశము లేదు. ఓకే, 17th శ్లోకం కూడా చదువుతున్నా. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. నియమితములైన ఆహారము, నిద్ర, విహారము, కర్మములు కలవాడు యోగాభ్యాసము ద్వారా భౌతిక క్లేశములను శమింపజేసుకొనగలడు. సో ఈ రెండిట్లో ఏం చెప్పాడు కృష్ణుడు అంటే, ఇప్పుడు దాకా కృష్ణుడు ఏంటంటే ధ్యానము, సమాధి ఇలాంటి హయ్యర్ యోగారూఢ స్థితిలో హయ్యెస్ట్ పరమాత్మ దర్శనం ఇవన్నీ చెప్తూ వచ్చాడు. సడన్ గా మళ్ళీ గ్రౌండ్ లెవెల్కి వచ్చేసాడు. ఇప్పుడు ఈ 2 శ్లోకాలు గ్రౌండ్ బేసిక్ లెవెల్ అనమాట. ఇది ఏం చెప్పాడు, అతిగా భుజించే వాడికి అంటే అతిగా, ఒక నిమిషం, అంటే అతిగా ఆహారం తీసుకునేవాడికి, అంటే ఓవర్ ఈటింగ్ చేసేవాడికి, అతిగా అయితే అతి తక్కువ తినేవాడికి, లేకపోతే డైటింగ్లు చేసేవాళ్ళకి, అతిగా నిద్రించేవాడికి, ఎక్కువ పొద్దునుంచి లేజీగా నిద్రపోయేవాడికి, లేకపోతే అతి తక్కువ నిద్రపోయేవాడికి యోగి ఒకటకు అవకాశం లేదు అని చెప్పాడు. తిండ్రి నిద్ర మీద రెండింటి మీద ఫోకస్ పెట్టేశాడు ఇక్కడ కృష్ణ. బేసిక్ గ్రౌండ్ లెవెల్ అనమాట. ఎందుకంటే ఈ 2 థింగ్స్ మనం ఎప్పుడు ప్రతిరోజు చేస్తుంటాం. ఈవెన్ యోగి కూడా తినాలి ఒక స్టేజ్లో. యోగ సాధన చేసేవాడు కూడా తిండి ఉండాలి, నిద్ర ఉండాలి. వాడికి కూడా దేహానికి రెస్ట్ కావాలి. అంత 24 గంటలు యోగ సాధన చేయలేడు కదా, వాళ్ళకు కూడా రెస్ట్ కావాలి. సో అందుకని ఈ 2 ఫ్యాక్టర్స్ అనేది చాలా కీలకం అనమాట. యోగ సాధనలో ముందుకెళ్లాలన్నా, ఈవెన్ మెటీరియల్ లైఫ్లో కూడా మనం ప్రోగ్రెస్ అవ్వాలన్నా కూడా ఈ ఆహార విహారాలు 2 కంట్రోల్డ్గా ఉండాలి. ఫస్ట్ ఇప్పుడు ఈ రెండింటి గురించి మనం, ఈ 2 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు. వీటి గురించి మనం కొంచెం ఇక్కడ కొద్దిగా లెంగ్త్ డిస్కషన్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ ఆహారం యొక్క పర్పస్ ఏంటి? మన జీవితంలో ఆహారం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఆహారం యొక్క దాన్ని ఏమంటారు, ఇంపార్టెన్స్ అంటే ఏమంటారు, ముఖ్యోద్దేశం ఏంటి? ఆహారం మన జీవితంలో ఉంది, దానికి ఏంటి, దానివల్ల ఏం కావాలి మనకి? శక్తి, ఆరోగ్యం. ఇంకా ఆహారం యొక్క పర్పస్ ఏంటి మన జీవితంలో? ఇంటెలిజెన్స్, స్ట్రెంగ్త్, ఫిజిక్. అంతేనా ఆహారం యొక్క పర్పస్? ఆహారాన్ని సంస్కృతంలో ఏమంటారు తెలుసా? మనం మూడో చాప్టర్లో చెప్పుకున్నాం ఆహారం అని ఏమంటారు సంస్కృతంలో. ఒక మాట చెప్పాను, అది జనరల్గా అందరికీ తెలుసు అన్నమాట. అన్నం. అన్నం అంట, అన్న. మనం తెలుగులో కూడా అన్న అని అంటాం. అన్న అంటే మన తెలుగులో ఏంటంటే బియ్యం వండితే దాన్ని అన్నం అనుకుంటాం, కానీ యాక్చువల్గా అన్న అంటే ఏంటంటే ఆహారం అన్నమాట. ఈ ఆహారం అనేది ప్రతి జీవికి అన్న అనేది డిఫరెంట్ పదార్థం ఉంటుంది అన్నమాట. అన్న అనేది ఇప్పుడు మనకి మనుషులకి అన్నం అంటే మనం ఈ రైసు, గోధుమలు ఇవన్నీ వండుకుంటాం. అదే ఆవుకి అన్నం అంటే ఆవుకి గడ్డి. అదే సింహానికి అన్నం అంటే సింహానికి మాంసం. పిశాచాలకి, భూతాలకి వాటికి అన్నం అంటే వాటికి రక్తం. అట్లా ప్రతి జీవికి అన్నము అంటే అర్థం మారుతుంది. బేసిక్గా అన్నం అంటే ఆహారం అన్నమాట. మనం బియ్యం వండడానికి అది కూడా దాన్ని అన్నం అని అంటాం, కానీ యాక్చువల్గా అన్నం అంటే ఆహారం అని అర్థం అనమాట. ఈ ఆహారం యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఇందాక మీరు శాంతి గారు చెప్పారు కదా, శక్తి, స్ట్రెంగ్త్ ఇవన్నీ ఏవో చెప్పారు కదా. బట్ యాక్చువల్గా మన వేదాల ప్రకారం అన్నం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఆల్రెడీ థర్డ్ చాప్టర్లో చెప్తున్నాం, అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాద్ అన్న సంభవ అని చెప్తున్నాం కదా. ప్రతి జీవి ఒక మనం సర్వైవ్ అవ్వాలి భౌతికంగా. ఈ ప్రపంచంలో మనం బతకాలి అంటే ఫుడ్ కావాలి, ఫుడ్ లేనిదే మనం ఉండలేము. బట్ యాక్చువల్గా ఫుడ్ కేవలం మన శక్తికి, మనం బతకడానికే కాదు. ఫుడ్ యొక్క అసలు పర్పస్ ఏంటంటే 17th చాప్టర్లో కృష్ణుడు చెప్తాడనమాట. ప్రభు నెక్స్ట్ స్లైడ్ చూపించండి. 17th చాప్టర్లో కృష్ణుడు డిస్కస్ చేస్తాడు అసలు యాక్చువల్గా ఫుడ్ పర్పస్ ఏంటి అనేది చెప్తాడనమాట. అది సో 17th చాప్టర్ 8th శ్లోకంలో ఏం చెప్తాడు? ఆయు సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధన రస్య స్నిగ్ధ స్థిర హృదయ ఆహార సాత్విక ప్రియ. దీని ట్రాన్స్లేషన్ ఏంటంటే, సత్వగుణంలో ఉన్న వారికి ప్రియమైన ఆహారాలు ఆయుష్ను పెంచి జీవనాన్ని పవిత్రపరిచి
బలం, ఆరోగ్యం, సుఖం మరియు సంతృప్తిని ప్రసాదిస్తాయి. అటువంటి ఆహారాలు రసవంతమైనవి, స్నిగ్ధమైనవి, పుష్టికరమైనవి మరియు హృదయానికి ఇంపైనవి అని చెప్పారు. సో బేసిక్గా ఆయువు, సత్వ, బలారోగ్యం అంటే ఇక్కడ సత్వ అనే మాటకి అర్థం ఏంటంటే, సత్వ అంటే మన యొక్క జీవితాన్ని పవిత్రం చేయడం అని అర్థం అన్నమాట. జీవితాన్ని పవిత్రపరచాలన్నమాట. సత్వం ఇస్తుంది. సత్వం అంటే జీవితాన్ని ప్యూరిఫై చేయాలన్నమాట. అంటే మన యొక్క భౌతిక ఉనికిని పావనం చేయాలన్నమాట. జీవితాన్ని పావనం చేయాలి. దానికోసం ఆహారం ఉద్దేశించబడింది అనమాట. జీవితాన్ని పావనం చేయడం అంటే దాని అర్థం ఏంటంటే, మన జీవితంలో గత జన్మల్లో చేసిన పాపాలన్నీ పోవాలంటే కేవలం ఆహారం ద్వారా పోతాయి. ఎలా పోతాయి అంటే, ఆహారాన్ని భగవంతుడికి నివేదించి ఫస్ట్ మనం కనుక తీసుకుంటే మనం చేసిన పాపాలు, గత జన్మలో పాపాలన్నీ కూడా పోతాయి. ఎందుకంటే భగవద్ ప్రసాదం తింటే కనుక పాపాలు పోతాయి, ఆల్రెడీ ఆటోమేటిక్గా పోతాయి. ఎందుకంటే భగవంతుడు దాని నుంచి పాపం తీసేస్తాడు. పాపం లేని జీవనం వస్తుందన్నమాట. అంటే పుణ్య జీవితం వస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. జీవితం పవిత్రం అవుతుంటుంది అనమాట. కానీ మనం ఏం చేస్తున్నాము, పవిత్రాన్ని చేసుకోవడానికి అట్టేపోయి ఇంకా పాపం ఇంకా 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 పాపం యాడ్ చేసుకుంటున్నాం. మనం తిండితోటి పాపాన్ని యాడ్ చేసుకుంటూ పోతున్నాం అనమాట. ఆహారం యాక్చువల్గా మనం ప్యూరిఫై చేయాలి. అలా ప్యూరిఫై చేయకుండా ఇంకా కంటామినేట్ చేస్తాం అనమాట ఆహారం మనని. తర్వాత ఆహారం శక్తిని ఇవ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి, బలము, సాటిస్ఫాక్షన్, ఇవన్నీ మన యొక్క శక్తిని పెంచడం, ఇవన్నీ కూడా ఆహారం ఇవ్వాల్సిన పని అనమాట. ఫస్ట్ ఉద్దేశం ఏంటంటే ఆహారం మన యొక్క జీవితాన్ని పవిత్రం చేయాలి. అది ఆహారం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఇలాంటి ఆహారం కనుక, ఇలా పవిత్రమైన ఆహారం కనుక తింటే, అంటే భగవత్ ప్రసాదం కనుక తింటే ఏమవుతుందంటే మన యొక్క ఆలోచనలు మారుతాయి అనమాట. ఆలోచనలు మారి మనకి హయ్యర్ థాట్స్ వస్తాయన్నమాట. మోక్షం అంటే ఏంటి, మోక్షాన్ని ఎలా సాధన చేయాలి, భగవంతుడు అంటే ఎవరు, ఇలాంటివన్నీ ఆలోచనలు వస్తాయన్నమాట. ఎందుకంటే ఆహారం ద్వారా మనసు తయారవుతుంది. ఆ మనసు సత్వగుణంలో ఉన్న ఆహారం, సాత్వికమైన ఆహారం తింటే సాత్వికమైన ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు మోక్షం వైపు నడిపిస్తాయి అనమాట. అంటే మనం తినే ఆహారం మనకి మోక్షానికి తీసుకురావాలన్నమాట. అంటే మనం తినే ఆహారం ద్వారా మనం మోక్షంలోకి వెళ్ళాలన్నమాట. అది పర్పస్. మన మోక్షం సాధన సంగతి అట్టే పెట్టి తినే ఆహారం ద్వారా ఇంకా 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 మనం కంటామినేట్ అయిపోయి దిగజారిపోతున్నాం అనమాట. ఇదివరకటి రోజుల్లో పూర్వకాలంలో అంటే పూర్వకాలంలో ఆహారం లేక కరువు కాటకాలతో చనిపోయేవారు జనాలు. కానీ ఇప్పుడు కరువు కాటకాలతో ఎవరు చనిపోవట్లేదు. ఆహారం ఎక్కువ ఓవర్ ఈటింగ్తో చనిపోతున్నారు. ఒబెసిటీ తోటి చనిపోతున్నారు చాలా మంది. ఒబెసిటీతో రకరకాల జబ్బులు వచ్చి చనిపోతున్నారు. జనరల్గా ఏంటంటే ఆహారం బేసిక్గా యానిమలిస్టిక్ వేలో ఆహారాన్ని తీసుకుంటున్నాం అనమాట. ఓవర్ ఈటింగ్, ఓవర్ ఇంటెలిజెన్స్ అయిపోతాం అనమాట. అతిగా తినేస్తున్నాము, తినకూడని పదార్థాలు తినేస్తున్నాం. దాంతో ఏంటంటే మనకి యాక్చువల్గా ఆహారం యొక్క పర్పస్ సర్వ్ కావట్లేదు అనమాట. ఆహారం ఏం చేయాలో అది జరగట్లేదు. అది యాక్చువల్గా నెక్స్ట్ శ్లోకం చూపించింది ప్రభు. ఆహారం ఏం చేస్తుందంటేట, ఆహార శుద్ధో సత్వశుద్ధి, సత్వశుద్ధో ధ్రువాస్మృతి, తర్వాత ధ్రువాస్మృతి, స్మృతిర్లంబే సర్వ గ్రంథీనాం విప్రమోక్ష అంటారు. సో ఆహారం కనుక శుద్ధమైన ఆహారం అయితే మన యొక్క కాన్షియస్నెస్ ని ప్యూరిఫై చేస్తుంది, మన యొక్క చేతనాన్ని ప్యూరిఫై చేస్తుంది అనమాట. అది మన మనస్సుని ప్యూరిఫై చేస్తుంది. అలాంటి ప్యూరిఫైడ్ మనస్సుతో ఏంటంటే ధ్రువాస్మృతి కలుగుతుంది. ధ్రువాస్మృతి అంటే ఏంటంటే ఒక రకమైన మెమరీని మన మన బ్రెయిన్లో యాక్టివేట్ చేస్తుంది అనమాట. మనం తిన్న ఆహారం మన యొక్క మెమరీని యాక్టివేట్ చేస్తుంది. ఎలాంటి మెమరీని యాక్టివేట్ చేస్తుంది? కృష్ణుడు చెప్తాడు, అంతకాలేచ మామేవ స్మరణ్ ముక్త్వా కలేబరం అంటాడు. నువ్వు లాస్ట్ మినిట్లో నన్ను గుర్తు తెచ్చుకుంటే నీ జీవితం సక్సెస్ అని చెప్పి కృష్ణుడు చెప్తాడు. భగవద్గీతలోనే చెప్తాడు, 8th చాప్టర్లో వస్తుంది. ఎవరైతే చివరి క్షణంలో భగవంతుని గుర్తు తెచ్చుకుంటాడో వాడి జీవితం సక్సెస్ అని చెప్పి చెప్తాడు. అలాంటి సక్సెస్ఫుల్ మెమరీ రావాలి మనకంటే. ఎందుకంటే గుర్తు తెచ్చుకోవాలంటే మెమరీలోంచి రావాలి కదా, అది గుర్తు మెమరీలోంచి వస్తుంది మనకి. అలాంటి మెమరీ మనకి రావాలి అంటే మనం తినే ఆహారం దానికి దారితీస్తుంది. మనం తినే ఆహారం వల్ల అలాంటి మెమరీ కలుగుతుంది. లాస్ట్ మినిట్లో భగవంతుడు గుర్తొచ్చేది ప్యూరిఫైడ్ శుద్ధమైన ఆహారం అంటే భగవంతుడు గుర్తొస్తాడు. కానీ మనకు తెలుసా మన లాస్ట్ మినిట్ ఎప్పుడో తెలియదు. ఎవరికి తెలియదు, ఎవరి లాస్ట్ మినిట్ ఎప్పుడో తెలియదు. అందుకని అందరూ వాళ్ళకి ఎలా తోస్తే అలా చేస్తున్నారు, ఏం పడితే అది తింటున్నారు, ఎలా పడితే అలా ఉంటున్నారు. కానీ యాక్చువల్గా ఫుడ్ యొక్క పర్పస్ ఇది, మనని ప్యూరిఫై చేసి భగవద్ధామం వైపు నడిపించాలి. అది పర్పస్ అనమాట. ఇప్పుడు ఆ స్మృతి కలుగుతుంది. ప్యూరిఫైడ్ ఫుడ్ తింటే కరెక్ట్గా భగవంతుడి స్మృతి వస్తుంది మనకి లాస్ట్ మినిట్లో. ఎవ్రీడే వస్తుంది, లాస్ట్ మినిట్లో ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. సో ఇది సక్సెస్ కృష్ణుడు చెప్తుంది అనమాట. అప్పుడే నీకు నువ్వు తిన్న ఆహారం, మనం ఆహారం అంటే ఎంజాయ్మెంట్ కోసం లేకపోతే బలం కోసం, ఇంకా దేనికి ఫిజికల్ ఫిట్నెస్ కోసం, వీటన్నిటి కోసం చేస్తుంటాం. కానీ యాక్చువల్గా ఆహారం ప్రైమరీ పర్పస్ ఇదనమాట. మన శుద్ధి చేయాలి అది. అదర్వైజ్ మనం మళ్ళీ మళ్ళీ జన్మల్లోకి తీసుకెళ్తుంటుంది అనమాట. ఎలా ఉంటుందంటే, మీరు 10th క్లాస్ చదివారు, పరీక్షలు మొత్తం రాసేసారు, ఫెయిల్ అయ్యారు. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ మనకి ఏంటంటే ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన అన్నట్టు మార్చిలో పోతే సెప్టెంబర్లో రాసుకోవడం అలా కాదు. ఇది ఎలాగంటే
మీరు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు, హ్యూమన్ లైఫ్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు అంటే మళ్ళీ హ్యూమన్ లైఫ్ కానీ యానిమల్ లైఫ్ కానీ తీసుకుని మళ్ళీ రావాలి. అంటే మళ్ళీ 10th క్లాస్ ఫస్ట్ నుంచి మళ్ళీ మొదలుపెట్టి సంవత్సరం అంతా మళ్ళీ చదవాలి. మళ్ళీ ఫెయిల్ అవుతారు, మళ్ళీ సంవత్సరం అంతా మళ్ళీ చదవాలి, నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ సంవత్సరం అంతా చదవాలి. అలా మన హ్యూమన్ లైఫ్ అనే ఎగ్జామ్ని లైఫ్ ఆఫ్టర్ లైఫ్ రాస్తూనే ఉన్నాం. ఇప్పటిదాకా ఇక్కడ దాకా రాస్తూనే వచ్చాం. ఎవ్రీ టైం ఫెయిల్ అవుతూనే ఉన్నాం. ఎందుకంటే బికాస్ మనకి భగవంతుడి యొక్క స్మృతి రావట్లేదు లాస్ట్ మూమెంట్లో, ఏమేమో గుర్తొస్తున్నాయి. అందుకని మళ్ళీ లైఫ్ తీసుకుని వస్తున్నాం, మళ్ళీ మొదలు పెడుతున్నాం చదవడం. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఫుడ్ ద్వారా కృష్ణుడు చాలా సింపుల్. అందుకనే కృష్ణుడి భగవంతుడికి ఉన్న అనేక నామాల్లో ఇంకొక నామం ఏంటంటే అన్న బ్రహ్మం అంటారు ఆయన. భగవంతుడు అన్న స్వరూపుడు అనమాట. ఆ అన్నం ద్వారా ఆయన గుర్తుకొచ్చేలా చేసుకోవాలి మనం. అన్నం కేవలం మనం ఎంజాయ్ చేయడం కోసం కాదు తినేది, ఆయన గుర్తుకొచ్చేలాగా తినాలి. అన్న బ్రహ్మం రావాలన్నమాట. ఈ అన్నం ద్వారా బ్రహ్మం గుర్తుకు రావాలన్నమాట. అప్పుడు లైఫ్ సక్సెస్ అని చెప్పి చెప్తున్నాను. ఇక నిద్ర దగ్గరికి వచ్చేసరికి ఆహార నిద్ర గురించి కూడా చెప్పాడు కదా. ఇప్పుడు వెనక్కి 2 స్లైడ్లు వెనక్కి వెళ్ళండి ప్రభు. నిద్ర గురించి కూడా కృష్ణుడు చెప్పాడు. ఆహారము నిద్ర ఈ రెండిటికి చాలా దగ్గర సంబంధం ఉంది. మీరు ఓవర్ ఈటింగ్ చేశారనుకోండి, ఎక్కువ తినేశారనుకోండి, కడుపు బరువుగా ఉంటుంది, ఇట్టే నిద్ర వచ్చేస్తుంది. కానీ నిద్రలో మీరు రిలాక్స్ అవ్వలేరు. పొట్ట నిండా ఫుడ్ ఉంటే ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది, కానీ నిద్రలో రిలాక్స్ అవ్వలేరు. ఎందుకంటే తిన్నది డైజెస్ట్ కాదనమాట. డైజెస్ట్ కాకపోతే ఏమవుతుంది, లోపలంతా అన్నం అంతా పాడైపోతుంది, తిన్నదంతా పాడైపోయి అదంతా ఆమ కింద ఫామ్ అవుతుంది. ఆమ అంటే ఆయుర్వేదంలో చెప్తారు, డైజెస్ట్ అయిపోయిన ఫుడ్లోంచి మనకి సారం రాలేదనుకోండి, అది నిస్సారం అవుతుంది. ఆ నిస్సారం అయింది ఏంటంటే ఒక రకమైన పాడైపోయిన పదార్థం లాగా తయారవుతుంది. అది మన బాడీ అబ్జర్వ్ చేసుకోదు. అది ఆ పాడైపోయిన పదార్థం ఏంటంటే దానివల్ల బ్యాక్టీరియల్ ఫార్మేషన్స్ వచ్చి లోపలన్నీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మన ఆ అన్నవాహిక అంటే కింద నుంచి మన ఇంటెస్టైన్స్ అంతా కూడా, ప్రేగులంతా కూడా దానిలో ఉండే ఆ చెడు పదార్థాలు, ఆ టాక్సిన్స్ వల్ల అంతా పాడైపోతుంది లోపల. ఆమ తయారై ఆమ వల్ల ఏంటంటే మనకేమి బెనిఫిట్ రాదు, దానివల్ల ఇంకా చెడు జరుగుతుంది. సో తిన్నది అది అది మళ్ళీ బయటికి వెళ్ళేలోపు ఎంత డ్యామేజ్ చేయాలో అంత చేసి బయటకు వెళ్తుంది. సో ఓవర్ ఈటింగ్ వల్ల వచ్చే ప్రమాదాలు అవి. అండ్ ఓవర్ ఈటింగ్ ఒకటే కాదు, ఏం తినకూడని పదార్థాలు తినడం వల్ల కూడా చాలా బ్యాడ్ ఇది ఉంటుంది అన్నమాట. టాక్సిన్స్ పేరుకుంటాయి. ఇవన్నీ మనకు మామూలుగా సైన్స్ పరంగా కూడా చెప్తారు, అన్ని మోడరేషన్లో ఉండాలని చెప్పి చెప్తారు కొన్ని కొన్ని థింగ్స్. అవి ఓవర్ ఈట్ చేస్తే ప్రమాదాలు వస్తుంటాయి అన్నమాట. సో నిద్ర వల్ల ఏంటి, నిద్ర ఎందుకు ఆహారానికి లింక్ అని చెప్పానో తెలిసింది కదా. ఓవర్ ఈటింగ్ చేస్తే ఓవర్ స్లీప్ వస్తుంది, దానివల్ల రిలాక్సేషన్ ఉండదు, ఏ విధమైన రీఛార్జ్ అవ్వలేము అనమాట. మళ్ళీ పొద్దున్న లేచరికి అంతా తలనొప్పి వస్తూ ఉంటుంది, చికాగ్గా ఉంటుంది, మసాలాలు ఎక్కువ తింటే స్టమక్ అప్సెట్ అవుతుంది, తలకాయ నొప్పి వస్తుంది. ఇవన్నీ కూడా తిండికి నిద్రకి డైరెక్ట్ కనెక్షన్ అనమాట. నిద్ర జనరల్గా ఎందుకంటే శాస్త్ర ప్రకారం నిద్ర ఎందుకు ఇచ్చారంటే మనకేంటంటే నిద్ర టైంలో బాడీకి రెస్ట్ దొరుకుతుంది. బాడీ రెస్ట్ ఉన్న బాడీ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ డేకి మళ్ళీ సరిగ్గా రెజ్యూమినేట్ అయ్యి మళ్ళీ రీఛార్జ్ అయిపోయి రెడీగా ఉంటున్నాం, మళ్ళీ యోగ సాధనకి రెడీ అవుతున్నాం. సో 24/7 యోగ సాధన చేయలేరు కాబట్టి మధ్యలో బాడీకి కొంత రెస్ట్ కావాలి, కాబట్టి బాడీకి రెస్ట్ కోసమని నిద్రని పెట్టారు. ఈ ఆహారం ద్వారా నిద్ర కూడా చెడుతోంది. యోగ సాధన పొద్దున్న లేచి ఇంకో యోగ సాధన ఛాన్సే లేదనమాట. తిండి నిద్ర సరిగా లేకపోతే యోగ సాధన కాన్సెప్టే లేదు. కొన్ని యోగ సాధన పక్కన పెట్టేస్తే ఈవెన్ ఈ రెండు మన మెటీరియల్ లైఫ్లో కూడా మన మామూలు డ్యూటీలు చేయడానికి కూడా ఇవి రెండు పెద్ద ప్రాబ్లం కింద క్రియేట్ అవుతున్నాయి. అందరికీ తెలుసు ఈ తిండి నిద్ర సరిగ్గా లేకపోతే డాక్టర్స్ కూడా చెప్తారు 8 hours స్లీప్ కావాలి, నీకు సౌండ్ స్లీప్ కావాలి, 8 hours సౌండ్ స్లీప్ కావాలి, ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి, రాత్రి పడుకునే ముందు ఏం తినకూడదు. ఇవన్నీ ఎందుకు చెప్తారంటే ప్రాపర్ నిద్ర వస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి మనం మళ్ళీ రీఛార్జ్ అవుతాం. అందుకనమాట తిండి నిద్ర అనేది చాలా క్రూషియల్ ఈవెన్ ఫర్ మెటీరియల్ లైఫ్. ఓకే, యోగ సాధన పక్కన పెడితే మెటీరియల్ లైఫ్లో కూడా ఈ రెండు సరైన పాళ్ళల్లో ఉండాలన్నమాట. ఓవర్ ఇంటెలిజెన్స్ చేయకూడదు. కృష్ణుడు అందుకే క్లియర్గా చెప్పాడు, అతిగా భుజించేవాడికి, అతి తక్కువ తినేవాడికి, అతిగా నిద్రపోయేవాడికి, అతి తక్కువ నిద్రపోయేవాడికి యోగ సాధన చేయడానికి అవకాశం లేదని చెప్పేస్తుంది. ఈ యోగ సాధన పక్కన పెడితే ఈవెన్ మెటీరియల్ లైఫ్లో కూడా వాళ్ళు ఫెయిల్యూర్ అవుతారు, సక్సెస్ అవ్వలేరు వాళ్ళు. ఇందులో ఏది సరిగ్గా లేకపోయినా వాళ్ళ ఆఫీస్లో కూడా సరిగ్గా పనిచేయలేడు, చదువుకునేవాడు సరిగ్గా చదువుకోలేడు. అందుకని ఈ వీటిని రెగ్యులేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని నెక్స్ట్ శ్లోకంలో అని చెప్పాడు యుక్తాహార విహారస్య అని చెప్పాడు. ఈ రెండింటిని రెగ్యులేట్ చేయాలి అని చెప్తున్నాను అనమాట. ఆహారం నిద్ర రెగ్యులేటెడ్గా ఉండాలి. అండ్ విహారం అని చెప్పాడు. విహారం అంటే రిక్రియేషన్ అనమాట. అంటే మనం టైంపాస్ యాక్టివిటీలు చేస్తాం కదా. జనరల్గా టైంపాస్ యాక్టివిటీలు ఏం చేస్తాం మనం చెప్పండి. ఇవాళ రేపు ఏం టైంపాస్ యాక్టివిటీ ఉంది మనకి? ఇదివరకటి రోజుల్లో అయితే బయటకు వెళ్ళి పిల్లలు ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఆడుకుంటున్నారు, దేనిలో ఆడుకుంటున్నారు చెప్పండి? వీడియో ఏంటది? వీడియో గేమ్స్. వీడియో గేమ్స్ కూడా ఇప్పుడు మొబైల్లే, జస్ట్ మొబైల్లోనే అన్ని మొత్తం అన్ని చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్ చేతిలో ఉంటుంది, దాంతోనే ఆటలు. ఇప్పుడు యాక్చువల్గా మన రీసెర్చ్లో తేలింది ఏంటంటే చిన్న పిల్లల దగ్గర నుంచి అప్పుడే పుట్టిన చిన్న చిన్న పిల్లలు, అంటే మరి అప్పుడే పుట్టిన కదా, వాడికి చేత పట్టుకోవడం కూడా రాదు,
చిన్నప్పటి నుంచి ముసలి వాళ్ళు లాస్ట్ మినిట్లో ఉన్న వాళ్ళకి కూడా పాస్ట్ టైం యాక్టివిటీ ఏంటంటే స్క్రోలింగ్, మొబైల్ వీడియోలు, యూట్యూబ్ వీడియోలు స్క్రోల్ చేస్తుంటారు, ఇట్లా షార్ట్ వీడియోస్. అది కామన్ పాస్ట్ టైం యాక్టివిటీ తెలుసా. ఎంత ఎలాంటి ఏ ఏజ్లో ఉన్న వాళ్ళైనా సరే ఇదే ఇష్టపడుతున్నారట. ఏం చేయక్కలేదు, ఆయి కూర్చుని స్క్రోల్ చేసుకుంటుంటే వెళ్ళిపోతుంటుంది టైం అంతా. టైం ఎలా గడుస్తుందో కూడా తెలియదు, అందుకని టైం పాస్ అనమాట. దాన్ని కూడా రెగ్యులేట్ చేయాలని చెప్తున్నారు. రిక్రియేషన్ ఏంటంటే ఇప్పుడు సడన్ గా ఫోకస్ లూజ్ అయింది అనుకోండి, దాన్ని ఫోకస్ తెచ్చుకోవడం కోసం ఏదో చిన్న చిన్న ఏదో ఆ పని ఈ పని ఏదో చేసి కాసేపు ఫోకస్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు అది రివర్స్ అయ్యి జస్ట్ వీడియో స్క్రోలింగ్నే మళ్ళీ ఫోకస్ తెచ్చుకోవడానికి ట్రై చేయడానికి యూజ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ అది ఫోకస్ రాదు, ఇంకా డీవియేట్ అయిపోతుంటారు అనమాట, ఇంకా డిస్ట్రాక్షన్ అనమాట. ఓకే, సో ఈ ఆహార విహారాలు అన్నిటినీ రెగ్యులేట్ చేయాలని చెప్తున్నాడు అనమాట. ఎందుకనంటే మెటీరియల్ లైఫ్ పర్పస్ ఏంటంటే జీవస్య తత్వ జిజ్ఞాస అని చెప్తున్నాను. గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఏంటంటే తత్వ జిజ్ఞాస, ప్రశ్నించాలన్నమాట. నేను ఎందుకు ఇలా ఉన్నాను, అసలు ఏంటి లైఫ్ ఏంటి, ఎందుకు పుడుతున్నాను, ఎందుకు పోతున్నాను, ఇవన్నీ క్వశ్చన్ చేయాలన్నమాట, ప్రశ్నించాలన్నమాట. అది ఎవరికి రావట్లేదు. ఎవరు అందరు జస్ట్ బోర్ అవగానే ముందు మొబైల్ తెస్తారు, లేకపోతే ఏదైనా వేరే ఏదైనా క్లబ్కి వెళ్తారు, లేకపోతే మందు కొడతారు, ఏదో ఒకటి చేస్తున్నారు. ఎవరు క్వశ్చన్ చేయట్లేదు అనమాట. ఎందుకు జీవితం ఇలా ఉంది అని ఆలోచన వచ్చేసరికి భయం వేసేసి వాళ్ళు వెంటనే దాని నుంచి డిస్ట్రాక్ట్ చేసేసుకుంటున్నారు వాళ్ళు. అసలు యాక్చువల్గా బోర్డమ్ అంటే, బోర్డమ్ యొక్క పర్పస్ ఏంటంటే క్వశ్చన్ స్టార్ట్ అవుతుందన్నమాట. బోర్డమ్ నుంచి క్వశ్చన్ రావాలన్నమాట. ఏంటి నా లైఫ్ ఏంటి ఇలా ఉంది, అసలు ఎందుకు ఈ లైఫ్ ఇలా ఉంటుంది, అసలు ఎందుకు లైఫ్లోకి వచ్చాను, ఇవన్నీ క్వశ్చన్స్ రావాలి బోర్డమ్ నుంచి. ఆ బోర్డమ్ నుంచి ఏం చేస్తున్నారంటే డిస్ట్రాక్ట్ చేసుకుంటున్నారు, వేరే మొబైల్ చూసి, అది చూసి, సినిమాలు చూసి డిస్ట్రాక్ట్ చేసి కంప్లీట్గా ఆ తత్వ జిజ్ఞాసను చంపేస్తున్నారు అనమాట. అంటే దెర్ ఇస్ అ పర్పస్ ఫర్ బోర్డమ్, అది కూడా రానివ్వట్లేదు. అందుకని కృష్ణుడు ఈ బేసిక్ థింగ్స్ మీద అటాక్ చేశాడు. ఫస్ట్ బేసిక్ థింగ్స్ ఇక్కడ ఫస్ట్ స్ట్రీమ్ లైన్ చేయండి అని చెప్తున్నాడు అనమాట. నిద్ర దగ్గరకు వచ్చేసరికి జనరల్గా ఇదివరకటి రోజుల్లో మనకి నిద్ర దగ్గర రెగ్యులేషన్ ఏంటంటే సూర్యోదయానికి ముందు నిద్ర లేవాలి. ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడానికి లేదు, ఎప్పుడు పడితే అప్పుడు లేచి అర్ధరాత్రి నేను 1 గంటకు లేస్తాను, యోగ సాధన చేస్తానంటే కుదరదు. కొన్ని టైమ్స్ యోగ సాధనకి అనుకూలంగా ఉండవు అనమాట. అందుకని కొన్ని సమయాలు చెప్పారు, బ్రహ్మ ముహూర్తంలో లేవండి, లేకపోతే అట్లీస్ట్ సూర్యోదయానికి కొంచెం ముందు లేవండి, ఇవన్నీ చెప్తారు. సంధ్యా సమయంలో పడుకోవద్దు, సాయంకాలం టైంలో పడుకోవద్దు, ఇవన్నీ చెప్తారు. ఎందుకంటే కొన్ని సమయాలు కొన్నిటికి, కొన్ని యాక్టివిటీస్కి అనుకూలంగా ఉండవు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్గా పొద్దున్నే లేవాలంటే మనకేంటంటే అందరికీ పల్లెటూళ్ళల్లో ఉన్న వాళ్ళకి తెలిసేది కోడి కూసేది, తెల్లారింది అనడానికి నిదర్శనం ఏంటంటే కోడి కూసేది. ఇప్పుడు కోడి ఎక్కడుందో అసలు కూయడానికి, ఎక్కడైనా కోడి ఉందా? కోళ్ళన్నీ కోళ్ళ ఫామ్లో ఉంటున్నాయి ఇప్పుడు. ఆ కోళ్ళ ఫామ్లో కోళ్ళు ఎక్కడికి వస్తున్నాయంటే మన డైనింగ్ టేబుల్ మీదకి వచ్చేస్తున్నాయి డైరెక్ట్గా. దట్స్ రియలీ చాలా పికేబుల్ కండిషన్ వాడు. కోళ్ళ ఫామ్ నుంచి కోళ్ళు డైరెక్ట్గా మన డైనింగ్ టేబుల్ మీదకి వచ్చేస్తుంది, అక్కడ ఎండప్ అయిపోతుంది. సో ఇలాంటి లైఫ్ స్టైల్ వల్ల యాంగ్జైటీయే వస్తుంది తప్ప యోగ సాధన అనేది జరగదు. సో ఈ లైఫ్ స్టైల్ని మళ్ళీ మనం మార్చుకోవడానికి ట్రై చేయాలి, సాత్విక లైఫ్ స్టైల్లోకి రావాలన్నమాట. ఎప్పుడైతే సాత్వికంగా ఉంటామో ఆలోచన సాత్వికంగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఫస్ట్ అట్లీస్ట్ మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది సాత్విక లైఫ్ స్టైల్ వల్ల. అదర్వైజ్ అంతా రాజసిక్ తామసిక్ అనమాట. ఓకే, ఇంకా చాలా ఇంజంక్షన్స్ ఉన్నాయి, మనకు ఫుడ్ ఎలా తినాలి, ఎంత తినాలి, ఏ టైంలో తినాలి, ఇవన్నీ కూడా మన స్క్రిప్చర్స్లో చెప్పారు. ఒక పాయింట్ చెప్తా, ఎంత తినాలి అనే దాని మీదకి ఏం చెప్తారంటే, మీకు ఏమైనా ఐడియా ఉందా ఎంత ఫుడ్ తినాలి అసలు? ఏమైనా ఐడియా ఉందా డైలీ బేసిస్? మనం కంప్లీట్ గా మన టమ్మీ ఎంత ఫిట్ అవుతుందో అందులో హాఫ్ తినాలి. ఎందుకంటే నేను యోగా వెళ్ళినప్పుడు చెప్పినావు నాకు. కరెక్ట్, ఆకలేస్తుంది కదా మొత్తం కడుపు ఫుల్గా ఇక్కడ దాకా తినేయకూడదు, హాఫ్ ఫుల్ తినమంటారు. స్టమక్ హాఫ్ ఫుల్ అవ్వాలట, కడుపు సగం నిండాలట. ఆ తర్వాత అందులో మిగతా సగంలో పావు సగం నీళ్ళకి ఉంచాలట, మిగతా పావు సగం పైన గాలికి ఉంచాలట. అలా తింటేనే ఆరోగ్యం ఉంటుంది, లేకపోతే అనారోగ్యం వస్తుంది అంతే. ఒక్కొక్క రోజు ఇండల్ చేసేస్తుంటాం, తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రియలైజ్ అవుతాం, ఓహో చేయకూడదు ఇలాగా అని చెప్పి మళ్ళీ మనమే మన డిసిప్లిన్ చేసుకుంటూ రావాలి. అదర్వైజ్ డిసిప్లిన్ రాకపోతే మాత్రం చాలా డిఫికల్ట్ అన్నమాట, రోగాలు వస్తుంటాయి, ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఈదర్ ప్రాబ్లం రాకుండా కంట్రోల్ చేసుకుంటామా, లేకపోతే ప్రాబ్లం వచ్చాక కంట్రోల్ చేసుకుంటాం అనేది డిసైడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కంట్రోల్ అయితే కంపల్సరీ అనమాట, వచ్చిన తర్వాత అయినా సరే, రాకుండా ఉండగానే సరే కంట్రోల్ చేయాలి. ఓకే, సో బేసిక్ అది. సో ఎవరైతే ఈ ఆహార విహారాన్ని నియంత్రించగలుగుతారో, నిద్రని, ఆహారాన్ని, ఈ యొక్క రిక్రియేషన్ని వాళ్ళు డిసిప్లిన్లో పెట్టగలుగుతారో
వాళ్ళు యోగ సాధన చేయగలుగుతారు, అలా చేయలేని వాళ్ళు చేయలేరు అని చెప్పి కృష్ణుడు చెప్పారు. సో ఇప్పుడు నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. సో డిసిప్లిన్ ఈస్ కంపల్సరీ అండి. ఈ డిసిప్లిన్ ఎలా వస్తుంది? ఒక ఒక ఎవరన్నా ఒక చిన్న ఐడియా చెప్పండి, ఎలా వస్తుంది డిసిప్లిన్ మనకి? ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే లేవాలి, డిసిప్లిన్ కావాలి, దానికి లేవాలంటే ఎలా వస్తుంది అసలు ఆ డిసిప్లిన్? పొద్దున్నే లేవాలనే ఆ ఇదికి ఎలా రాగలుగుతాం మనం? ఎలా లేవగలుగుతాం పొద్దున్నే? ప్రాక్టీస్, ప్రాక్టీస్, డిటర్మినేషన్ ఉండాలి ఫస్ట్. డిటర్మినేషన్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి, అలారం పెట్టుకోవాలి. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటో చెప్పిన, ఒక పర్పస్ ఉండాలి లైఫ్లో, ఒక పర్పస్ ఉండాలి, అంటే ఒక హైయర్ పర్పస్ ఉండాలన్నమాట. ఓకే, నేను నా లైఫ్ని నేను సాత్వికంగా చేస్తాను, నా లైఫ్ని నేను స్పిరిచువల్గా మార్చుకుంటాను అనుకునే ఒక పర్పస్ కనుకుంటే, ఆ పర్పస్ అలారం క్లాక్ లాగా పనిచేస్తున్నారు. మీకు ఏదైనా పొద్దున్నే మీకు మీ లైఫ్ ఎలా ఉండాలి అనే దాన్ని మీకు ఒక ఐడియా ఉందనుకోండి, నేను మంచిగా గడపాలి, హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలి నాకు అనుకున్నాను అనుకోండి, దట్ ఈస్ యువర్ పర్పస్. ఆ పర్పస్ ఇట్ సెల్ఫ్ మిమ్మల్ని డిసిప్లిన్లో పెడుతుంది. సో యూ షుడ్ హ్యావ్ ఎ హైయర్ పర్పస్. ఈవెన్ యోగ సాధన చేయాలంటే హైయర్ పర్పస్ అనమాట అది. ఓకే, నేను పరమాత్మను తెలుసుకోవాలంటే హైయర్ పర్పస్. అందుకని ఆటోమేటిక్గా యోగి లైఫ్ని డిసిప్లిన్లో పెట్టగలుగుతాడు అండి. అదర్వైజ్ నో పర్పస్, నో డిసిప్లిన్. ఓకే ఓకే, నెక్స్ట్ విల్ గో టు 18th శ్లోకం. 18th శ్లోకం ఇక్కడ నుంచి కొంచెం స్పీడ్గా వెళ్ళొచ్చు మనం. 18th శ్లోకం చదువుతున్నాం. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే సదా. యోగాభ్యాసము ద్వారా యోగి తన మనోకర్మలన్నింటినీ నియమించి విషయ కోరికల రహితమైన ఆధ్యాత్మిక స్థితి యందు నిలిచినప్పుడు యోగమునందు స్థిరుడైనట్లుగా చెప్పబడును. ఇప్పుడు దాకా కృష్ణుడు మనకి ఆహార విహారాలన్నీ ఎలాగా రెగ్యులేట్ చేసుకోవాలని చెప్పాడు. ఎప్పుడైతే యోగా సాధనలో ఎవరైతే యోగి ఈ ఆహారాన్ని, నిద్రని, వీటన్నిటిని నియంత్రించగలుగుతాడో, అంటే డిసిప్లిన్లో పెట్టగలుగుతాడో, అప్పుడు యోగ సాధన సరిగ్గా జరుగుతుంది. ఆ యోగ సాధన సరిగ్గా జరిగినప్పుడు ఏంటంటే అప్పుడు మనసు డిసిప్లిన్గా ఉంటుంది, క్రమశిక్షణతో కూడిన మనసు ఉంటుంది, మెటీరియల్ డిజైర్స్ దాన్ని బాధ పెట్టవు. అప్పుడు ప్రాపర్గా యోగంలో సిచ్యువేట్ అయినట్టు అనమాట, అంటే ఆధ్యాత్మిక స్థితి యందు నిలిచి ఉంటాడనమాట. ఈ కంట్రోల్ రానంత వరకు ఆధ్యాత్మిక స్థితిలోకి వెళ్ళడం అనేది జరగదన్నమాట. ఈ మెటీరియల్ భౌతికపరమైన కోరికలు బాధిస్తున్న మైండ్ కంట్రోల్ లేకపోయినా, ఈ ఆహార వ్యవహారాల కంట్రోల్లో లేకపోయినా కూడా ఆ స్పిరిచువాలిటీలోకి వెళ్ళలేరు. ఎప్పుడైతే యోగి ఇవి కంట్రోల్ చేయగలుగుతాడో ఆటోమేటిక్గా ఆధ్యాత్మిక స్థితిలో వాడు నెలకొని ఉంటాడని చెప్తున్నాడు అనమాట. భక్తి యోగ సాధన చేసే వాళ్ళకి, అష్టాంగ యోగ సాధనలో ఈ యాక్చువల్గా కంట్రోల్ చేయాలి వీటన్నిటిని. భక్తి యోగ సాధన చేసే వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా రూల్స్ చాలా ఉంటాయి. భక్తి యోగంలో కొన్ని బేసిక్ రూల్స్ ఉంటాయి. మీరు ఈ కొన్ని పనులు చేయకూడదు, మాంసం తినకూడదు, మద్యం తాగకూడదు, ఇవన్నీ బేసిక్ రూల్స్ ఆటోమేటిక్గా ఉన్నాయి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు నామజపం చేయాలి అనేసరికి ఆటోమేటిక్గా లేచి కూర్చుంటారు. పొద్దున్న డిసిప్లిన్ వచ్చేస్తుంది మేడం. కృష్ణుడికి సేవ చేయాలి, పొద్దున్నే ఆయనకి లేపి ఆయనకి అన్ని చేయాలి, సేవలు చేయాలి అనేసరికి ఆటోమేటిక్గా డిసిప్లిన్ వచ్చేస్తుంది. భక్తులు ఈజీగా చేసేయగలిగే పనులు అష్టాంగ యోగ సాధన చేసేవాళ్ళు చాలా కష్టపడి చేయాల్సి వస్తుంది. మైండ్ కంట్రోల్ ఎలా వస్తుంది భక్తి యోగ సాధనలో వాళ్ళకంటే? మైండ్ కంట్రోల్ తోటి సంబంధం లేదని అనుకోకండి, మైండ్ కంట్రోల్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే నామజపం చేయడం మొదలు పెడతాం కదా, భగవంతుడి మీద పేర్లు తలుస్తుంటాయి, ఏదో ఒక పేరు మీదనే మన మనసు వెళ్తుంటుంది. ఈవెన్ భక్తి యోగ సాధనలో కూడా మైండ్ కంట్రోల్ చాలా క్రూషియల్. ఆ నామ జపం చేస్తుంటే మైండ్ అటు ఇటు వెళ్ళిపోతుంటుంది, కానీ మళ్ళీ రియలైజ్ అవుతుంటాం, ఓకే అలా చేయకూడదు, మళ్ళీ మన నామం వినాలి అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకొస్తుంటాం. సో భక్తి యోగ సాధనలో ఏంటంటే మనస్సు భగవంతుని మీద పెట్టడం మొదలు పెట్టినప్పటి నుంచి భగవంతుడు కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తాడు స్లోగా. అంటే ఇనీషియల్ డేస్లో మనకు అదేం తెలియదు, లేటర్ డేస్లో ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఫస్ట్ ఇనీషియల్ డేస్లో చాలా స్ట్రగుల్ ఉంటుంది. నామజపం మొదలు పెట్టగానే మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి కృష్ణుడు నెక్స్ట్ కమింగ్ శ్లోకాల్లో కృష్ణుడు దానికి ఒక సొల్యూషన్ ఇస్తాడు. మైండ్ వెళ్ళిపోతుంటుంది, ఏదైనా మనం పని చేస్తూ దానిలో మనసు పెడదాం అనుకునేసరికి మైండ్ వెళ్ళిపోతుంటుంది. కృష్ణుడు దానికి సొల్యూషన్ ఇస్తున్నాడు, ఎలా మైండ్ని మళ్ళీ కంట్రోల్ చేయాలనేది చెప్తారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ శ్లోకాల్లో చూద్దాం మనం. నెక్స్ట్ శ్లోకాల్లోకి వస్తుంది అది. నెక్స్ట్ ఈ తర్వాత 19th శ్లోకంలో కృష్ణుడు ఏంటంటే ఈ నిశ్చలమైన మనస్సు ఎలా వస్తుంది అనే దాన్ని, నిగ్రహించబడిన మనస్సు ఎలా ఉంటుంది అంటే స్టడీనెస్, మనస్సు స్టడీగా ఎలా ఉంటుంది అనే దానికి ఒక చిన్న ఎనాలజీ చెప్తున్నాను అనమాట. ఆ ఎనాలజీ ఏంటంటే 19th శ్లోకంలో యథా దీపో నివాసస్థో నిగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. ఇది అందరికీ తెలిసిన శ్లోకం ఇది.
గాలి లేని చోట ఉన్న దీపము నిశ్చలముగా నుండి రీతి నిగ్రహింపబడిన మనస్సు గల యోగి తన పరతత్వ ధ్యానమున సదా స్థిరుడై ఉండును. ఈ ఎనాలజీ అర్థమైంది కదా. మనం మామూలుగా ఒక దీపాన్ని గాలి లేని చోట పెడితే దీపం నిశ్చలంగా వెలుగుతూ ఉంటుంది. అదే గాలి ఉన్న చోట పెట్టాం అనుకోండి, ఇలా దీపం ఇలా 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 ఎటు గాలి ఎటీస్తే అటు ఇలాగా ఎగిరిపోతుంది, రెపరెపలాడిపోతుంటుంది దీపం. అలాగే ఎవరైతే యోగి తన మనస్సుని నిగ్రహించుకుని ధ్యాన స్థితిలో కూర్చుంటాడో, మనసుని ఎప్పుడైతే నిగ్రహిస్తాడో, ఇంద్రియాలను నిగ్రహించి మనసుని నిగ్రహించేసరికి ఆటోమేటిక్గా ఏంటంటే లోపల ఉన్న పరమాత్మ మీదకి ఫోకస్ వెళ్తుంది అనమాట. అప్పుడు ఎలా ఉంటుందంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఫోకస్ చేయగలుగుతాడు పరమాత్మ మీద, లోపల ధ్యానం పెట్టగలుగుతాడు. ఇంకా ఏ విధమైన చలనం ఉండదు అన్నమాట, మనసులో స్థిరంగా నిలిచిపోతుంది అనమాట. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు అనమాట. ఎలా ఉంటుంది ఆ స్థిరత్వం, మనస్సు స్థిరత్వం అంటే గాలి లేని చోట దీపం ఎలాగైతే నిశ్చలంగా వెలుగుతూ ఉంటుందో అలా ఉంటుంది అనమాట. స్థిరమైన మనసు అలా ఉంటుందిట. ఇది మనకేంటంటే నార్మల్ పీపుల్కి చాలా డిఫికల్ట్ అనమాట. ఇది మనసు స్థిరంగా ఎలా ఉండడం అనేది మన అసలు ఊహ కూడా అందదు. ఎందుకంటే మనకి ఎప్పుడు డే ఇన్ డే అవుట్ డిస్ట్రాక్షన్సే చూస్తాం. మైండ్ ఒక క్షణం ఇలా ఉంటుంది. మన యాక్చువల్గా ఒక రీసెర్చ్లో చెప్పారట, యావరేజ్ మన ఫోకస్ 8 సెకండ్లు ఉంటుంటా ఒక దాని మీద. 8 సెకండ్ల కన్నా దేని మీద మనకు ఫోకస్గా ఉండలేంట. అది మన యొక్క మనసు యొక్క స్థితి. దేని మీద ఫోకస్ చేయడానికి ట్రై చేయండి, మరుక్షణం ఎక్కడికో వెళ్ళిపోతుంది మనసు. ఇప్పుడు ఇక్కడ క్లాస్లో కూర్చున్నా కూడా క్లాస్లోంచి మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నా కూడా సడన్గా ఈ టాపిక్ నుంచి వేరే టాపిక్ మీదకి వెళ్ళిపోతుంటుంది నా మైండ్. మళ్ళీ నేను ఫోకస్ చేసుకుని చెప్పాల్సి వస్తుంటుంది. అంటే అంత కష్టం అన్నమాట. మనస్సుని నిశ్చలంగా ఉంచడం అనేది అంత కష్టం అన్నమాట. ఎందుకంటే దాని యొక్క మనస్సు యొక్క సహజ స్థితి చంచలంగా ఉండదు. ఆ చంచల స్థితి నుంచి నిశ్చల స్థితికి ఎలా వస్తుంది మన ఊహ కూడా ఉండదు అనమాట. కానీ కృష్ణుడు చిన్న గ్లిమ్స్ ఇచ్చాడు మనకి. దీపం గాలి లేని చోట దీపం ఉంటే ఎంత నిశ్చలంగా ఉంటుందో, మనస్సు ప్రశాంతంగా ఉంటే అంత నిశ్చలంగా ఉంటుందని చెప్పి చెప్తున్నాడు. మనకి అది ఎక్స్పీరియన్స్ లో ఇంకా రాలేదు, కాకపోతే ఉంది, అలాంటి స్థితి ఉంది, దానికోసం మనం ప్రయత్నించవచ్చు అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట కృష్ణుడు. మన మనసు ప్రశాంతంగా ఉండడం కోసం మనం అంతా హిల్ స్టేషన్స్కి వాటికి కూడా వెళ్ళొస్తుంటాం. ప్రశాంతంగా ఉంటుంది అక్కడ అని చెప్పి. కానీ ప్రశాంతంగా ఉన్న అక్కడ ప్రశాంతత కాదు, మన మనసులో ప్రశాంతంగా ఉండాలి. హిల్ స్టేషన్ ప్రశాంతంగానే ఉంటుంది, మన మనసు అల్లకల్లోలంగా ఉంటుంది మరి. ఈవెన్ అక్కడికి వెళ్ళినా కూడా 2 రోజులు రిలాక్స్ అయ్యి మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ మనకి. సో ఆ కాన్స్టెంట్గా ఫోకస్డ్ మైండ్, ఫోకస్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ని కంటిన్యూ చేయలేకపోతున్నాం అనమాట మనం. అది మన ప్రాబ్లం. ఓకే. సో ఈ మనస్సుని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం అని ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. సో అష్టాంగ యోగ సాధనలో ఇదే క్రూషియల్ పాయింట్ అని చెప్పి కృష్ణుడు చెప్పింది. దీన్ని యాక్చువల్గా ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక హైయర్ పర్పస్ ఉండాలన్నమాట. మైండ్ని కంట్రోల్ చేయాలి, మైండ్ని డిసిప్లిన్ చేయాలంటే వీ నీడ్ ఏ హైయర్ పర్పస్, ఒక ఉన్నత లక్ష్యం ఉండాలన్నమాట. ఈ లైఫ్లోనే నేను ఆ పరమాత్మని తెలుసుకోగలగాలి అనే ఒక లక్ష్యం, స్పిరిచువల్ లక్ష్యం కనుక పెట్టుకుంటే, ఒకసారి మన హయ్యర్ గోల్ ఫిక్స్ అయిపోతే ఆటోమేటిక్గా మిగతా చిన్న చిన్న గోల్స్ అన్ని అచీవ్ చేస్తూ హయ్యర్ గోల్ మీద దృష్టి ఉంటుంది. మిగతా గోల్స్ అన్ని ఆటోమేటిక్గా జరుగుతుంటాయి. అన్ని అచీవ్ చేస్తూనే ఉంటాం, కానీ మెయిన్ గోల్ మాత్రం డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలన్నమాట. ఆ మెయిన్ గోల్ అనేది ఒకటి ఫిక్స్ అయిపోతే లైఫ్లో మిగతా గోల్స్ అన్ని నడుస్తున్నాయి. మన లైఫ్ అంతా నడుస్తూనే ఉంటుంది. మనం ఏ గోల్ పెట్టుకున్నా లైఫ్ వెళ్ళిపోతూనే ఉంటుంది. కానీ ఒక హయ్యర్ గోల్ అయితే ఎప్పుడు ఉండాలన్నమాట లైఫ్లో. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఇంకా నెక్స్ట్ 3 శ్లోకాలు కలిపి చెప్పాడు. ఎవరైతే ఇలా మనస్సుని నిగ్రహించుకుని యోగ సాధన చేస్తూ ఉంటారో వాళ్ళకి ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేది చెప్తున్నాడు అనమాట. అంటే మనం అష్టాంగ యోగ సాధనలో ఉన్నాం కదా. ఇప్పుడు అష్టాంగ యోగ సాధనలో యోగి ఇంద్రియాలని, మనసుని నిగ్రహించి ఆసన స్థితి అవన్నీ దాటి మనసుని నిగ్రహించాడు, పరమాత్మ మీద దృష్టి పెట్టాడు. దృష్టి పెట్టి కంప్లీట్గా ఫోకస్డ్గా నిశ్చలంగా పరమాత్మనే మీద ఫోకస్ చేసి ధ్యానం చేస్తున్నాడు. తర్వాత ఏం జరుగుతుంది ఆ యోగ సాధనలో చేసే ఆ యోగికి ఏం జరుగుతుందో చెప్తున్నాడు అనమాట. ఇక్కడ 22-23 కలిపి చదువుతున్నాను. అన్ని కలిపే ఉంటాయి. అది యాక్చువల్గా ఇక్కడ విడివిడిగా పెట్టాను నేను. ఎత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా ఎత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. నెక్స్ట్ స్లైడ్ పెట్టింది కదా, 2 స్లైడ్స్ తర్వాత పెట్టింది. సుఖమాత్యంతికం యత్తద్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితిశ్చలతి తత్వతః. తర్వాత శ్లోకం. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే తం విద్యా దుఃఖ సంయోగం నియోగం యోగ సంజ్ఞితం. అంటే అక్కడ దాకానే వచ్చింది. తర్వాతది నెక్స్ట్ దాంట్లోకి కలపాలి యాక్చువల్గా. అంటే నేను
చాట్ జీపీటీ యూజ్ చేసి ఇవన్నీ రాశాను కదా, అది అది కరెక్ట్గా రెండు లైన్లకి బ్రేకేజ్ ఇచ్చేస్తూ వచ్చింది. దాంతో దాన్ని సరిగ్గా చేయలేకపోయాను. బట్ ఎనీవే, మనం ఇప్పుడు 23rd శ్లోకం లాస్ట్ లైన్ దాకా చదివాము. అంటే ఎక్కడ దాకా వచ్చింది? యోగ సంగీతం. ఓకే, 23rd శ్లోకంలో ఫస్ట్ లైన్ ఎండ్ వరకు చదివాము. నెక్స్ట్ లైన్ తర్వాత చదువుతాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ దాకా ఏంటంటే, ఈ యోగి యోగ సాధనలో మనస్సుని ఇంద్రియాలని నిగ్రహించి పరమాత్మ మీద ఫోకస్ చేశాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ యోగ సాధనలో? కంప్లీట్ ఫోకస్ వచ్చింది. ఫస్ట్ ఏం చెప్తున్నాడు? యత్రో పరిమిత చిత్తం నిరుద్ధం యోగ సేవయ అన్నాడు. అంటే అట సమాధి స్థితి, అంటే కంప్లీట్గా ఇంకా సమాధి స్థితిలో వెళ్ళిపోయాడు. కంప్లీట్ అబ్జార్ప్షన్ అనమాట. ఇంకా కంప్లీట్ ఆ భగవంతుడి ధ్యానంలోనే నిమగ్నం అయిపోయాడు అనమాట. ఇంకా ఏ విధమైన డిస్ట్రాక్షన్స్ లేవన్నమాట. అప్పుడు ఏం జరుగుతుంది? యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. అంటే తన యొక్క శుద్ధమైన మనస్సుతోటి, ఎప్పుడైతే నిశ్చలంగా ఉంటుందో అది పరిశుద్ధం అయిపోయింది అనమాట. అలాంటి పరిశుద్ధమైన మనస్సుతోటి ఆత్మని దర్శించగలిగాడు అన్నాడు. ఇక్కడ ఆత్మ అంటే ఏంటంటే పరమాత్మ, ఆత్మ రెండు కూడా వస్తాయి అన్నమాట. తనని తను చూసుకోగలిగాడు, పరమాత్మను కూడా చూసుకోగలిగాడు. ఇద్దరిని ఆత్మని పరమాత్మని ఏకకాలంలో వీక్షించగలిగాడు అనమాట ఆ యోగి. చూడండి, అష్టాంగ యోగ సాధనలో ఈ స్థితికి వచ్చిన తర్వాత ఆత్మని పరమాత్మని చూడగలుగుతున్నాడు. స్వయంగా తనని తాను చూసుకుంటున్నాడు, పరమాత్మని కూడా చూస్తున్నాడు అనమాట. ఎందుకంటే ప్రతిదీ జీవి హృదయంలో ఆత్మ పరమాత్మ రెండు పక్కనే ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఆత్మని పరమాత్మని కూడా దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడ సుఖమాత్యంతికం యత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం. అలాంటి స్థితిలో ఒక రకమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. ఎందుకంటే తన యొక్క ఒరిజినల్ స్వరూపాన్ని చూసుకోగలిగాడు. ఇప్పుడు మన బయటికి కనిపించే భౌతిక దేహం ఇదే మనం అని అనుకుంటున్నాం, కానీ యాక్చువల్గా మనం అంటే ఇది కాదు. లోపల ఆత్మ ఏదైతే ఉందో అది మనం యాక్చువల్గా మన యొక్క ఒరిజినల్ రూపం అనమాట. పైన కవరింగ్ వేసుకున్నాం, ఆ కవరింగ్ తీసేసి మనని మనం చూసుకోవడం అనమాట. ఆత్మ దర్శనం, ఆత్మ సాక్షాత్కారం అంటే మనని మనం యాక్చువల్గా చూసుకోవడం అనమాట. మన ఒరిజినల్ ఐడెంటిటీని చూసుకుంటున్నాం అనమాట. ఇదంతా టెంపరీ ఐడెంటిటీ. ప్రస్తుతం ఉన్న దేహం అంతా టెంపరీ ఐడెంటిటీ. ఒరిజినాలిటీని చూస్తున్నాడు అనమాట. ఈ మేకప్లు అన్ని తీసేసి ఒరిజినల్ పర్సన్ చూస్తున్నాడు అనమాట. నేను అంటే ఇదా అని అప్పుడు తెలుసుకుంటాడు అనమాట. అండ్ పక్కనే పరమాత్మ కూడా ఉన్నాడు. భగవంతుడిని, ఆయన యొక్క ఆ రూపాన్ని చూడగలుగుతున్నాడు అక్కడ. అది కూడా చాలా గ్రేట్ అనమాట. ఈ రెండింటిని చూసిన తర్వాత సుఖం అత్యంతికం ఎత్తద్ బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం. అసలు మన బుద్ధికి అందనటువంటి ఒక రకమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. ఆ ఆనందం ఎలా ఉంటుందంటే అపరిమితమైన దివ్యానందంలో మునిగిపోతాట. ఎంతటి ఆనందం అంటే అది ఈ భౌతిక ప్రపంచంలో ఏది ఇవ్వలేనటువంటిది అనమాట ఆ ఆనందం. అప్పుడు ఎలా అనిపిస్తుందంటే యం లబ్ధ్వాచా పరం లాభం మన్యతేనాదికం తతః. అంటే ఇంతకు మించిన లాభం ఇంకోటి లేదు అని అనుకుంటాట. అంటే తనని తాను చూసుకున్నాడు, తన ఒరిజినల్ స్వరూపాన్ని చూసుకున్నాడు, పరమాత్మని చూశాడు. ఈ రెండు చూసిన తర్వాత ఇంతకు మించిన లాభం ఇంకోటి లేదని అనుకుంటాట. ఇంతకన్నా బెస్ట్ థింగ్ ఇంకోటి లేదు నా జీవితంలో అని అనుకుంటాట. అంటే చూడండి, అది స్థితి అనమాట. ఆ అష్టాంగ యోగి పొందగలిగేది హైయెస్ట్ బెనిఫిట్ అనమాట. ఇంతకన్నా మించింది ఇంకోటి లేదని అనుకుంటారు. ఎందుకంటే అది అపరిమితమైన దివ్యమైన ఆనందం అనమాట. మామూలు భౌతికంగా మనం మార్కెట్లో ఏదైనా ఒక పెద్ద కారు కొనుక్కుంటేనే, లేకపోతే పెద్ద మ్యాన్షన్ కొనుక్కుంటేనే వచ్చే ఆనందం కాదు అది. ఈ ఆనందం ఆత్మానందం అనమాట. తన యొక్క ఒరిజినల్ స్వరూపాన్ని తెలుసుకున్న ఆనందం అనమాట. అప్పుడు ఇంకా ఆ ఆనందం, అంతటి ఆనందం లభించిన తర్వాత ఏం చెప్తున్నాడు? యస్మిన్ స్థితోన దుఃఖేన గురుణాపి విచాల్యతే. అంటే అంత ఆనందం లభించిన తర్వాత ఇంకా తనకి లైఫ్లో ఎలాంటి కష్టం వచ్చినా అసలు చలించే ప్రశ్నే ఉండదు. ఇంకా అసలు కష్టాన్ని కష్టంగా కూడా చూడదు. అంటే అంతలాంటి రియలైజేషన్ వస్తుంది. కష్టాన్ని కూడా భయపడట్టు ఇంకా. ఎందుకంటే తన ఈ కష్ట సుఖాలకి అతీతుణ్ణి అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో ఇక మెటీరియల్ పరంగా వచ్చే ఏ కష్టం వచ్చినా సరే భయపడట అనమాట. ఇంకా దుఃఖాలు వీటి దేనికి చెలించదనమాట. అని కృష్ణుడు లాస్ట్లో ఏం చెప్తున్నాడు? వాస్తవమైన ముక్తి అంటే ఇదే అని చెప్పి చెప్తున్నాడు. తనని తను తెలుసుకోవడమే నిజమైన ముక్తి అంటే అని చెప్పి చెప్తున్నాడు కృష్ణుడు. సో యోగి అష్టాంగ యోగ సాధనలో ఇది తెలుసుకుంటాడు అన్నమాట. అది కూడా పర్ఫెక్ట్గా అష్టాంగ యోగ సాధన చేసి యోగ ఆరూఢ స్థితిలోకి వెళ్ళి అందులో సిచ్యువేట్ అయ్యి మనస్సుని నియంత్రించి పరమాత్మ మీద ఫోకస్ చేసి సమాధి స్థితిలోకి వెళ్ళిన తర్వాత రియలైజ్ అవుతాడు. అది. సో అప్పుడు ఈ మెటీరియల్ కష్టాలు ఏమి బాధ పెట్టాము వాళ్ళని. ఓకే, దీనినే బ్రాహ్మీ స్థితి అంటారు, బ్రహ్మభూత స్థితి అంటారు మతలపతి. ఈ బ్రహ్మభూత స్థితిలో ఏంటంటే కృష్ణుడు 18th చాప్టర్లో చెప్తాడు, ఈ స్థితి వచ్చిన వాళ్ళకట బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి న కాంక్షతి.
అప్పుడు ఇంకా వాళ్ళు ఏది ఇది కావాలి మెటీరియల్ కోరికలు ఏమి ఉండవు, ఇది కావాలి ఇది వద్దు ఏమి ఉండదు. సమహ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం అని చెప్తాడు. అంటే ఆ టైంలో ఇంకా అందరినీ ఈక్వల్గా చూడగలిగే స్థితి వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రతి జీవ హృదయంలో భగవంతుడు కనిపిస్తుంటాడు, అందరినీ ఈక్వల్గా చూడకేం చేస్తాడు. తనని తాను ఎలాగైతే రియలైజ్ అయ్యాడు, తన దేహంలో ఉన్న ఆత్మని పరమాత్మని చూడగలుగుతాడు, ప్రతి జీవి దేహంలో కూడా పరమాత్మని చూడగలుగుతాడు, ఆత్మని చూడగలుగుతాడు. ఇంకప్పుడు ఈ దేహపరమైన భేదాలు ఎక్కడ కనిపిస్తాయి ఆ యోగికి? కనిపించవు అనమాట. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, సమహ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం అంటాడు. అప్పుడు నా మీద భక్తి, నిజమైన భక్తి కలుగుతుంది వాడికి అని చెప్పి చెప్తున్నాడు. అంటే భగవంతుడి మీద నిజమైన ప్రేమ అప్పుడు బయటకు వస్తుంది యోగికి. ఎందుకంటే భగవంతుడితో మనకి యాక్చువల్ కనెక్షన్ భగవంతుడితో ఉంది, మనం ప్రస్తుతం మర్చిపోయాం అది, అందుకని గుర్తు రావట్లేదు. అది గుర్తు రావడానికి ఎన్నో మార్గాలు చెప్పాడు మనకు. కర్మయోగం చెప్పాడు, జ్ఞానయోగం, ధ్యానయోగం, భక్తి యోగం, ఎన్నో యోగ సాధన. అది గుర్తు తెచ్చుకోవడం కోసమే ఇదంతా తాపత్రయం. భగవంతుడితో అందరికీ కనెక్షన్ ఉంది, ఇటర్నల్గా భగవంతుడితో మనకి రిలేషన్షిప్ ఉంది. భగవంతుడు మమైవాంశ జీవలోకే జీవభూత సనాతన అన్నాడు, అందరూ నా యొక్క అంశలే అని చెప్పాడు. మనం మర్చిపోయాం ఆ కనెక్షన్. అది ఎంతటి మతిమరిపు అంటే అసలు మనకి ఎంత బుర్రచించుకున్నా గుర్తురాదు. అది అంతలాంటి డీప్ మతిమరిపు ఇచ్చాడు అనమాట. కంప్లీట్గా ఆయనతో మనకున్న కనెక్షన్, మనం ఆయన యొక్క అంశలమైన మనం ఆయనతో ఉన్న కనెక్షన్ మర్చిపోయాము. అది గుర్తు రావాలంటే యోగ సాధన చేయాలి. ఆ యోగ సాధన ఇప్పుడు ఈ పార్ట్ ఏంటంటే అష్టాంగ యోగ సాధన చెప్తున్నాడు. ఈ అష్టాంగ యోగ సాధనలో ఇలా చేస్తే నీకు నేను గుర్తొస్తాను, నాకు నీతో ఉన్న రిలేషన్షిప్ నువ్వు గుర్తు తెచ్చుకుంటావు. అదే కర్మయోగ సాధన చేస్తే నువ్వు పని ద్వారా నన్ను గుర్తు తెచ్చుకుంటావు, నేను చెప్పినట్టుగా కనుక పనిచేస్తే. జ్ఞానయోగ సాధనలో నేను చెప్పినట్టుగా కనుక జ్ఞానాన్ని ఆర్జిస్తే నన్ను గుర్తు తెచ్చుకుంటావు. భక్తి యోగ సాధనలో నేను చెప్పినట్టు ఫాలో అయితే నువ్వు నన్ను గుర్తు తెచ్చుకుంటావు. సేమ్ ఏం చేసినా సరే, ఏ యోగాన్ని ఫాలో చేసినా సరే, మన కనెక్షన్ భగవంతుడితో మనకున్న రిలేషన్షిప్ని గుర్తు తెచ్చుకోవడమే పరమార్థం అనమాట. అంతే. ఇప్పుడు ఈ యోగి రియలైజ్ అయ్యాడు అనమాట. రియలైజ్ అయితే అప్పుడు అర్థమవుతుంది, ఇంతకు మించిన ఆనందం ఇంకోటి లేదు నా జీవితంలో అని అనుకుంటారు. ఈ ఆనందం బయట మార్కెట్లో దొరికే వస్తువు కాదు, మనలోనే ఉంది. యాక్చువల్గా మనలోనే ఉంది. ఆత్మ ఆనంద స్వరూపుడు. ఆత్మ అంటే సచ్చిత్ ఆనందమే. కానీ మనం మర్చిపోయాం, ప్రస్తుతం మన యొక్క సహజ స్థితిని మర్చిపోయి ఆర్టిఫిషియల్ అట్మాస్ఫియర్లో బతుకుతున్నాం మనం. అందుకనే మనం మన యొక్క ఆనందాన్ని వెతుక్కుంటున్నాం, ఎప్పుడూ ఆనందాన్ని వెతుక్కోవడంలోనే ఉంటాం. ఏం చేస్తే హ్యాపీగా ఉంటాం అనే చూస్తాం. మన లైఫ్ గోల్ కూడా హ్యాపీగా ఉండడమే. అందుకే ఆ గోల్ కోసం, దానికోసం మనం దేనిలో హ్యాపీనెస్ వస్తుంది, కార్లో వస్తుందా, మేడల్లో వస్తుందా, లేకపోతే లవ్లో వస్తుందా, దేంట్లో వస్తుందో వెతుక్కుంటున్నాం. కానీ యాక్చువల్గా భగవంతుడితో కనెక్షన్తో వస్తుంది ఆ హ్యాపీనెస్. ఇది రియలైజ్ అవ్వనంత వరకు మనం దుఃఖంలోనే ఉంటాం, ఎప్పుడు ఏదో దుఃఖం వస్తూనే ఉంటుంది మన జీవితంలో. ఓకే, అది పాయింట్. ఓకే, లెట్స్ గో టు నెక్స్ట్ శ్లోకం 24. ఓకే, 24లో 3 లైన్స్ ఉన్నాయి. మనం 23లో లాస్ట్ లైన్ నుంచి చదువుదాం 24కి. సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విణ్ణ చేతసా సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసేవేంద్రియ గ్రామం వినియమ్యాసమంతతః. దీంట్లో ఏం చెప్తున్నట్టే కూర్చోండి ఒక నిమిషం. 24th ట్రాన్స్లేషన్. స్థిర నిశ్చయముతో శ్రద్ధను కలిగి యోగమును అభ్యసించుచు మనుజుడు ఆ మార్గము నుండి వైదొలగక ఉండవలను. మానసిక కల్పల నుండి ఉత్పన్నమైన విషయ కోరికలన్నింటినీ ఎటువంటి మినహాయింపు లేకుండా త్యజించి అతడు మనసు ద్వారా ఇంద్రియములను అన్ని వైపు నుంచి నియమించవలను. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మనం ఆ యోగి ఆత్మానందంలో రమిస్తూ ఉంటాడని చెప్పుకున్నాం, ఒక దివ్యమైన ఆనందంలో ఉంటాడు. ఎందుకంటే ఆత్మని పరమాత్మని దర్శించాడు, తనని తను చూసుకున్నాడు, పరమాత్మని కూడా తెలుసుకున్నాడు అన్నమాట. సో యోగారూఢ స్టేజ్ పిన్నాకిల్ అనమాట ఇది, అంటే హైయెస్ట్ పాయింట్ యోగారూఢ స్థితిలో అన్నమాట. కానీ ఇలాంటి స్థితికి రావాలి అంటే ఆ యోగి ఆ సాధనని ఎలా చేయాలి అంటే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. కొన్ని ఆస్పెక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి స్థితి రావాలంటే ఆ యోగి యోగ సాధన ఎలా చేయాలి అంటే ఫస్ట్ డిటర్మినేషన్ కావాలన్నమాట. అంటే స్థిరమైన నిశ్చయం ఉండాలి. నేను ఈ స్థితిని ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అనే ఒక స్థిర నిశ్చయం ఉండాలన్నమాట. డిటర్మినేషన్, స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి. డిటర్మినేషన్ లేకపోతే ఏ పని చేయలేము మనం. యోగ సాధన ఎస్పెషల్లీ వితౌట్ డిటర్మినేషన్ కాండు ప్రోగ్రెస్ అవ్వలేము. రెండో థింగ్ ఏంటంటే పేషెన్స్ కావాలి, ఓర్పు కావాలన్నమాట. ఎందుకంటే ఇలా స్టార్ట్ చేయగానే రిజల్ట్, ఈ అల్టిమేట్ రిజల్ట్ వచ్చేది. ఇప్పుడు ఇలా యోగ సాధనలో కూర్చోగానే వెంటనే భగవంతుని రియలైజ్ అయిపోతాడా? అవ్వలేడు కదా, తనకి చాలా టైం పడుతుంది అనమాట. సో ఆ టైం అంటిల్ యూ రియలైజ్, అంటే ఆ భగవంతుడిని తెలుసుకునేదాకా నువ్వు ఓర్పుతో ఉండాలి, నిశ్చయం ఉండాలి, తెలుసుకోవాలనే నిశ్చయం, స్థిర నిశ్చయం ఉండాలి. రెండోది ఓర్పు కావాలి. ఓకే,
ఒక రోజు అయితే యోగ సాధన ఒక్కరోజు ప్రాక్టీస్ కాదు, లైఫ్ లాంగ్, లైఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, ఒక లైఫ్ టైంతో అయ్యే సాధన కూడా కాదు ఒక్కొక్కసారి. కానీ ఫస్ట్ అయితే స్టార్టింగ్ ఉండాలి కదా, స్టెప్ అయితే తీసుకోవాలి కదా. ఆ తర్వాత నెక్స్ట్ చేసే దాని మీద నమ్మకం ఉండాలి. ఓకే, ఈ పాత్లో నేను వెళ్తే నేను భగవంతుడిని తెలుసుకోగలుగుతానని నమ్మకం ఉండాలి మనకి. మనం ఫాలో చేసే పాత్ మీద మనకు నమ్మకం లేకపోతే, ముందు నిశ్చయం కావాలి, డిటర్మినేషన్ కావాలి, పేషెన్స్ కావాలి, ఓర్పు కావాలి, తర్వాత ఫెయిత్ కావాలి, నమ్మకం ఉండాలి. లేకపోయినా కూడా మనం ఫాలో అవ్వలేము. అందుకనే కృష్ణుడు ఏం చెప్తాడు, అనిర్వీణ చేతస అన్నాడు. అంటే ఏంటంటే డీవియేట్ అయిపోకూడదు. అంటే మధ్యలో ఇది అవుతుందో అవుదో అని చెప్పి దీన్ని వదిలేసి ఇంకోటి పట్టుకుందాం ఇలా చూడకూడదు. జంపులు చేయకండి. ఒక పాతలోకి వచ్చారంటే మళ్ళీ దానిలో జంప్ చేసి ఇంకో పాత అట్లా ఎక్కడ స్థిరంగా ఉన్నాం మనం, ఎప్పుడు జంపులు చేస్తూనే ఉంటాం. అట్లీస్ట్ మీ దగ్గర దాకా ఒక పాత భక్తి యోగ పాత మీ దగ్గరికి వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే భగవంతుడు డిసైడ్ చేశాడు, ఓకే మీకు ఈ పాత కరెక్ట్ అని చెప్పి మీకు ఆ పాతని తీసుకొచ్చాడు మీ దగ్గరికి. మీ దగ్గరికి వచ్చిన పాతే మీకు కరెక్ట్ అని అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి, రిజల్ట్ వస్తుంది ఆటోమేటిక్. అండ్ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే నిరుత్సాహపడద్దని చెప్పి చెప్తున్నాడు, డిస్కరేజ్ అయిపోవద్దు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఇమీడియట్గా నెక్స్ట్ డే రిజల్ట్ రాదు, కొన్ని సంవత్సరాలు చేసినా రిజల్ట్ ఏం కనిపిస్తుంది, మనకు అసలు ప్రోగ్రెస్ అవుతున్నావో లేదో తెలియదు. సో అందుకని నిరుత్సాహపడద్దు అని చెప్పి చెప్తున్నాడు. సంకల్పంతో కొంతమంది మొదలుపెట్టిన ఫస్ట్ స్థిర నిశ్చయంతో మొదలు పెడతారు, కానీ మధ్యలో స్లోగా డివేట్ అయిపోతారు. తర్వాత చూద్దాంలే, నెమ్మదిగా చేయొచ్చులే, ఇంకా టైం ఉందిగా, ఇలాంటి ఫీలింగ్ వచ్చి డైల్యూట్ అయిపోతుంది అనమాట. అలా కూడా చేయొద్దని చెప్పి చెప్తున్నాడు. నిరుత్సాహపడద్దు, ఉత్సాహంతో, నిశ్చయంతో, ధైర్యంతో ముందుకెళ్ళాలి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అప్పుడే మీరు సాధించగలుగుతారు. అండ్ మనకి ఎండ్లో నేను ఖచ్చితంగా నేను తెలుసుకుంటాను అని నమ్మకం ఉండాలన్నమాట. నేను విజయం సాధిస్తా చివరిలో అని చెప్పి మనకు నమ్మకం ఉండాలి. అప్పుడు మనం యాక్చువల్గా ప్రోగ్రెస్ అవుతాము. ఇది యాక్చువల్గా మెటీరియల్ లైఫ్లో కూడా సక్సెస్ సూత్రాలు అన్నీ ఇవే. జనరల్గా అందరూ ఏం చెప్తారు, పాజిటివ్ మైండ్తో మొదలు పెట్టాలి, నేను ఫెయిల్ అయిపోతాను మొదలు పెట్టకూడదు. ఇవన్నీ కూడా మనకి మెటీరియల్ లైఫ్లో కూడా ఇవన్నీ చెప్తారు కదా, మేనేజ్మెంట్ పార్లెన్స్లో ఇవన్నీ చెప్తారు కదా, సక్సెస్ సూత్రాలు ఇవన్నీ సేమ్ ప్రిన్సిపల్స్ అనమాట. యోగ సాధనలో కూడా ఇవే ఉపయోగపడతాయి. డిటర్మినేషన్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, తర్వాత డిస్కరేజ్ అయిపోకూడదు, అండ్ ఎండ్ దాకా చేయడానికి ట్రై చేయాలన్నమాట. అది క్రూషియల్. దీనిలో ఒక చిన్న స్టోరీ చెప్తాను. స్టోరీ చెప్పిన తర్వాత టైం ఉందా మనకి, బహుశా నెక్స్ట్ శ్లోకం వరకే. ఓకే, నెక్స్ట్ శ్లోకం చదివిన తర్వాత నేను ఒక స్టోరీ చెప్పి ఆపేస్తాను. 25th దాకా చదివి ఆపేద్దాము, ఎందుకంటే మళ్ళీ టైం అయిపోతుంది కదా. ఒక పని చేద్దాం, 25th 26th చదివేసిన తర్వాత నేను స్టోరీ చెప్పి క్లోజ్ చేసేస్తాను. నెక్స్ట్ 25th వెళ్దాం. అట్లీస్ట్ 26th దాకా చెప్దాం, ఎందుకంటే 26th కూడా ఇంపార్టెంట్ శ్లోకం. తర్వాత నెక్స్ట్ వీక్ 27th నుంచి స్టార్ట్ చేద్దాం. 25 శ్లోకం చదువుతున్నాం. శనై శనైరు పరమే బుద్ధ్యా ధృతి గ్రహీతయా ఆత్మ సంస్థమనం కృత్వా నకించిదపి చింతయేత్. నిశ్చయమైన బుద్ధితో క్రమముగా నెమ్మదిగా మనుజుడు సమాధి మగ్నుడు కావాలని, ఆ విధముగా మనస్సును ఆత్మయందే నిలిపి అతడికి దేనిని గురించి చింతించరాదు. తర్వాత 26th శ్లోకం కూడా చదివేస్తాను. యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైత ఆత్మన్యేవావసన్నయేత్. చంచలత్వము మరియు అస్థిరము కారణమున మనసు ఎచ్చట పరిభ్రమించలను మనుషుడు దాని అచ్చటి నుండి తప్పక నిగ్రహించి ఆత్మవశమునకు కొని రావలను. బేసిక్గా ఈ రెండిట్లో ఏంటంటే పాయింట్, మనకి డిటర్మినేషన్ ఉంది. ఇప్పుడు 25th శ్లోకం గురించి చెప్తున్నాను. మనకి నిశ్చయం ఉంది, స్థిర నిశ్చయం ఉంది, ఓర్పు ఉంది. ఈ రెండిటి తర్వాత ఏం చేయాలంటే, ఆ స్థిర నిశ్చయంతో ఓర్పుతో ఏం చేయాలంటే స్లోగా మనస్సుని ఇంద్రియాలని నిగ్రహించడం నేర్చుకోవాలి. శనై రూపరమేయాదంటే స్లోగా స్లో అండ్ స్టడీ మనస్సుని ఇంద్రియాలని కంట్రోల్లోకి తెచ్చుకోవాలన్నమాట. తర్వాత అక్కడ అంటే ఇక్కడ యోగ సాధన గురించి, అష్టాంగ యోగ సాధన గురించి చెప్తున్నాడు కదా. అష్టాంగ యోగకి ఏంటంటే మనస్సుని నియంత్రించాలి, ఇంద్రియాలని కూడా నియంత్రించి స్లోగా ఇంద్రియ వస్తువుల నుంచి వెనక్కి తీసేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ అనమాట. ఇక్కడ దాకా ముందు మనస్సుని ఇంద్రియాలని నిగ్రహించడం అనేది ఫస్ట్ స్టెప్ అనమాట. ఎప్పుడైనా యోగ సాధనలో, ఏ యోగ సాధనలో అయినా సరే మనస్సుని ఇంద్రియాలని నిగ్రహించడం స్టార్టింగ్ స్టెప్ అనమాట. ఇక్కడి నుంచి కృష్ణుడు ఏంటంటే, ఇక్కడ ఒకసారి మనస్సుని నిగ్రహించిన తర్వాత ఇక్కడి నుంచి ఫోకస్ చేయడం మొదలు పెట్టాలని చెప్పి చెప్తున్నాడు. ఫోకస్ ఎప్పుడు వస్తుంది, మైండ్ కంట్రోల్ అయినప్పుడే ఫోకస్ చేయగలుగుతుంది. మైండ్ చంచలంగా ఉంటే ఫోకస్ చేయలేదు. అందుకని స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే మైండ్ని సెన్సెస్ని కంట్రోల్ చేయడం స్టార్టింగ్ పాయింట్. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం ఏమొస్తుందంటే, మైండ్ కంట్రోల్ అయ్యింది అన్న తర్వాత మనం ఫోకస్ చేయడం మొదలు పెడతాం. అంటే ఈ అష్టాంగ యోగని ఊహించుకోండి, అష్టాంగ యోగ సాధనలో మైండ్ కంట్రోల్ అవ్వగానే వాడు ఏం చేస్తాడు,
లోపల ఉన్న పరమాత్మ మీద ధ్యానం పెట్టడం మొదలుపెడతాడు. మొదలుపెట్టిన తర్వాత వెంటనే మైండ్ అలా ఫోకస్ అయ్యి స్థిరపడిపోదు అక్కడ. ఫస్ట్ స్టేజెస్లో ఎలా ఉంటుందంటే మైండ్ ఈవెన్ దో కంట్రోల్ చేసినా టెంపరీగా కంట్రోల్ అవుతూ ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది పక్కకి. మీరే ఒకసారి ఆలోచించండి. మీరు మెడిటేషన్ చేసి ప్రశాంతంగా కూర్చుని ఏదైనా పని చేయడం మొదలెడతారు, లేకపోతే ఏదైనా ఒక బుక్ చదువుతూ ఉంటారు. ఫోకస్డ్గా చదవాలి. మీరు ఎగ్జామ్ రాయాలి రేపు, ఆ బుక్ చదువుతూ ఉంటారు. ఒక 4 లైన్లు చదివిన తర్వాత ఫోకస్డ్గా చదువుతారు 4 లైన్లు. 5వ లైన్ దగ్గరికి మైండ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఏంటి ఏదో ఆలోచిస్తుంటుంది. రేపు ఏం చేయాలి, లేకపోతే ఇంట్లో రాత్రి వంట ఏం చేయాలి, లేకపోతే ఇంకోటి ఏదో ఒక ఆలోచన వస్తుంటుంది. మీరే ఆలోచించండి. మనం ఏదైనా కొంచెం సేపే ఫోకస్ ఉంటుంది, మళ్ళీ తర్వాత వెళ్ళిపోతుంటుంది మైండ్ అక్కడి నుంచి. సో ఇలాంటప్పుడు ఏం చేయాలండి కృష్ణుడు నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు. ఎందుకంటే మనసు ముందు మనం కొద్దిగా కంట్రోల్ అనేది కనిపించినా ఒకసారి దాన్ని మళ్ళీ ఫోకస్ చేయడం మొదలు పెట్టేసరికి స్లో మళ్ళీ డిస్ట్రాక్ట్ అయిపోతుంటుంది. అంత ఫాస్ట్గా స్టడీ ఫోకస్ అనేది అంత ఫాస్ట్గా రాదనమాట. ఆ ఇనీషియల్ డేస్ టైంలో ఫోకస్ ఎలా ఉంటుందంటే వస్తూ పోతూ ఉంటుంది. ఆ టైంలో ఏం చేయాలని కృష్ణుడు 26వ శ్లోకంలో చెప్పాడు. ఏం చేయమంటున్నా అంటే యతో యతో నిశ్చలతి మనశ్చంచలం అస్థిరం తతోస్తతో నియమ్యేతద్ ఆత్మన్యేవ వసన్నయత. అంటే ఎప్పుడైతే నువ్వు రియలైజ్ అవుతావు, నీ మనసు అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే దాని మీకు వెళ్ళిపోయిందని ఎప్పుడైతే రియలైజ్ అవుతావు, రియలైజ్ అయిన మరుక్షణం మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొచ్చి నువ్వు చేసే పని మీద పెట్టు అని చెప్తుంది. ద మూమెంట్ యూ రియలైజ్ తీసుకొచ్చి మళ్ళీ మనసుని ఇక్కడ పెట్టు అని చెప్తున్నాను. ఎప్పుడు వెళ్ళిపోయింది, ఎందుకు వెళ్ళిపోయింది, ఏ మూమెంట్లో వెళ్ళిపోయింది అని ఆలోచించామంటే మళ్ళీ మనసు వెళ్ళిపోతుంది, ఆ ఆలోచనతో వెళ్ళిపోతుంది. సో సింపుల్ టెక్నిక్ చెప్తున్నాడు. నువ్వు ద మూమెంట్ యూ రియలైజ్ నీ మనసు వెళ్ళిపోయింది వెంటనే తీసుకొచ్చి మనసుని మళ్ళీ చేసే పని మీద పెట్టు అని చెప్తుంది. సో యోగ సాధనలో ఏం చేయాలంటే మనసు చంచలం అయిపోయిందంటే మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకుని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పరమాత్మ మీద ఫోకస్ చేయడం మొదలు పెట్టాలి. సింపుల్ టెక్నిక్. ఈ టెక్నిక్ వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఇది సాధన చేయడం మొదలు పెడతామో, మన మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకుని మళ్ళీ తీసుకొచ్చి చేసే పని మీద పెట్టడం మొదలు పెడతాము. మనసు కొన్నాళ్ళ తర్వాత మనసుకి అలవాటు అయిపోతుంది వెనక్కి రావడం అనేది. ఈవెన్ దో వెళ్ళిపోయినా మళ్ళీ అదే వెనక్కి వచ్చేస్తుంటుంది అనమాట. మీరు ట్రై చేసి చూడండి. మనసుకి ట్రైనింగ్ చేయడం అంటే ఇదే అనమాట. అది వెళ్ళిపోయిందని తెలుసుకుని మరుక్షణం మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మనం చేసే పని పెడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాంటింగ్ చేస్తున్నారు, నామజపం చేస్తున్నారు, 2 నామాలు వింటారు, 3వ నామానికి మైండ్ ఎక్కడికి వెళ్ళిపోయేవో ఆలోచిస్తుంటుంది. అప్పుడు ఏం చేయాలంటే వెళ్ళిపోయిందని రియలైజ్ అయిన మరుక్షణం తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. మన మనసుకు తెలుసు, దానికి తెలుసు అది వెళ్ళిపోతుందనే విషయం. మళ్ళీ అదే చెప్తుంటుంది నేను వెళ్ళిపోయాను చూసుకోని, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ చేసే పని మీద పెట్టాలి, మళ్ళీ నామం మీద దృష్టి పెట్టాలి. సేమ్ థింగ్ అష్టాంగ యోగ సాధనలో కూడా ఇదే ప్రిన్సిపల్, మన మెటీరియల్ లైఫ్లో కూడా ఇదే ప్రిన్సిపల్, భక్తి యోగ సాధనలో కూడా ఇదే ప్రిన్సిపల్ వర్తిస్తుంది. మనసు వెళ్ళిపోయింది అని తెలుసుకున్న మరుక్షణం మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మనం చేసే పని మీద పెట్టాలి. అంటే ప్రజెంట్ మూమెంట్లో మనసుని పెట్టగలగడం నేర్చుకోవాలన్నమాట. అది కీలకం యోగ సాధనలో. మైండ్ని ప్రజెంట్లో పెట్టాలన్నమాట. ఎప్పుడు మైండ్ ఏంటంటే ఈదర్ గతంలో జరిగిపోయిన దాని గురించి వర్రీ అవుతూ ఉంటుంది, లేకపోతే ఫ్యూచర్ గురించి ఆందోళన పడుతూ ఉంటుంది. ఎప్పుడు ఇదే, గతంలో ఆల్రెడీ జరిగిపోయిన దాని గురించి ఏడుస్తుంటుంది, లేదా ఫ్యూచర్ గురించి బాధపడుతూ ఉంటుంది, వర్రీ. ఈ రెండింటి మధ్యలో మనసు ఎప్పుడు ఉంటుంది, మనసు ఎప్పుడు ప్రజెంట్లో ఉండదు. మనసు ఎప్పుడు పక్కకి ఇటు ముందుకి వెనక్కి వెళ్తూనే ఉంటుంది. దాన్ని తీసుకురావడం మన పని అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరన్నా కొంచెం అల్లరి పిల్లాడు ఉన్నాడు అనుకోండి, బాగా అల్లరి చేసి కొంచెం హైపర్ యాక్టివ్గా ఉన్నాడు అనుకోండి, వాళ్ళ అమ్మ వాడిని తీసుకుని ఎక్కడికో ఫంక్షన్కి వెళ్తుంది. ఫంక్షన్కి వెళ్ళినా కూడా వాళ్ళతో అందరితో మాట్లాడుతున్నా కూడా దృష్టి పిల్లాడి మీదే ఉంటుంది, పిల్లాడి మీద దృష్టి పోదు, మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళతోటి, కానీ వాడిని చూస్తుంటుంది. వాడు ఎక్కడ ఏదైనా చెడు పని చెబుతుంటే ఏదైనా లేదా ఏదైనా వాడికి ఏదైనా ప్రాబ్లం రాబోతుంటే గబుక్కుని వెళ్ళి వాడిని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టుకుంటుంటుంది, మళ్ళీ ఆడు వెళ్ళిపోతుంటాడు, మళ్ళీ చూసినప్పుడు మళ్ళీ తెస్తుంటుంది. సేమ్ థింగ్ మన మైండ్ కూడా అలాంటిది. ఎప్పుడు పక్కదో పడుతుందో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెడుతూ ఉండాలి. అంతే మనం చేయాల్సిన పని. ఓకే, ఇది కృష్ణుడు చెప్పింది. చాలా సింపుల్ టెక్నిక్, చాలా సింపుల్. యోగం అనేది చాలా సింపుల్గా ఉంటుంది. మనం దాన్ని సాధన చేయడం మొదలు పెడితే మనకే తెలుస్తుంది ఎంత సింప్లిసిటీ ఉంది ఇందులో అనేది. పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేయాల్సిన అవసరం లేదు మనకి. సింపుల్ థింగ్, మన ఇంట్లో కూర్చుని మన మనస్సుని మనం నియంత్రించగలిగితే చాలు. అదే యోగం అంటే యాక్చువల్గా. అది కృష్ణుడు చెప్పాడు కదా, ఎవరైతే మనసుని నియంత్రిస్తాడో ఆల్రెడీ నన్ను చేరుకున్నాడు వాడని చెప్తాడు. అందుకే ఇంత తతంగం, మనసు కంట్రోల్ కోసం ఇంత కథ జరగాల్సి వస్తుంది అన్నమాట. అది చేయలేకపోవడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది మైండ్ తోటి. ఓకే, ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తాను కదా, స్టోరీ చెప్పి మనం విల్ ఫినిష్ దిస్ థింగ్. జస్ట్ చిన్న స్టోరీ. అదేంటంటే స్థిర నిశ్చయం గురించి చెప్తానన్నాను కదా. ఎప్పుడో పురాణ కాలం స్టోరీ. ఒక పిచ్చుక ఉంటుంది అనమాట. అది సముద్రం ఒడ్డున గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టి ఆహారం కోసం బయటకు వెళ్తుంట. అది మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఆ సముద్రుడు ఏం చేస్తాడంటే ఒక అల కొట్టి దాని గుడ్లన్నీ లోపల లాగేస్తాడు. అన్ని గుడ్లు లోపలికి వెళ్ళిపోతాయి. పక్షి వచ్చి చూసుకునేసరికి గుడ్లు కనపడవు, దాని గుడ్లన్నీ మాయమైపోతాయి. అప్పుడు దానికి అర్థం అవుతుంది, ఒక సముద్రంలోకి వెళ్ళిపోయి గుడ్లు అని చెప్పి సముద్రుడికి ప్రే చేస్తున్నాడు. ప్లీజ్ నా గుడ్లు నాకు తిరిగి తెచ్చేయి నాయన అని చెప్పి ఎన్నో ప్రే చేస్తుంది, దండాలు పెడుతుంది, ఎన్నో చేస్తుంది.
అసలు సముద్రుడు ఏమీ మాట్లాడు, ఎందుకంటే పక్షి అనేది చాలా చాలా చిన్న జీవి. సముద్రుడు ఎందుకు మాట్లాడతాడు? ఏం మాట్లాడనమాట, అలా వదిలేస్తాడు. ఆమె చెప్పి 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 ఇంకా విసుగొచ్చేసి కోపం వచ్చేసి ఒక స్టేజ్లో ఏమంటుందంటే, నువ్వు కనుక నా గుడ్లను నాకు తెచ్చి ఇవ్వకపోతే నీ సముద్రంలో ఉన్న నీరంతా నేను తాగి బయట పారబోసేసి నా గుడ్లు నేను తీసేసుకుంటా అంటుంది. కెన్ యూ ఇమాజిన్? చేయగలదా ఆ పక్షి అంత పని చేయగలదా? సముద్రంలో గుడ్ల నీళ్ళన్నీ తాగేసి బయట పారబోసేసి తను ఆ గుడ్లు తీసుకుంటానని చెప్పింది. అది విని అందరూ నవ్వుతారు ఫస్ట్. ఈ పక్షి ఏంటి సముద్రంలో నీళ్ళన్నీ బయట పారబోసి తన గుడ్లు తీసుకుంటుందని చెప్పి అందరూ నవ్వుతారు. అందరూ డిస్కరేజ్ చేస్తారు. అయినా కానీ పక్షి ఏం చేస్తుంది, ఆ నీళ్లు కొంచెం చిన్న తన ముక్కుతోటి ఇలా నీళ్లు పట్టడం బయట పారబడడం, నీళ్లు పట్టడం బయట పారబడడం అలా చేస్తూ ఉంటుంది. దానికి కూడా తెలుసు అది చేయలేదని, కానీ దానికి ఏంటంటే ఆ డిటర్మినేషన్, చెయ్యాలి ఏమైనా సరే అన్నట్టుగా చేస్తుంటుంది. అన్ని పక్షులు చూస్తాయి, వచ్చి చూసి దాన్ని హేళన చేస్తాయి. ఏంటి నువ్వా ఈ సముద్రంలో నీళ్ళని తీసి బయట పారబోస్తావా అని చెప్పి అన్ని హేళన చేస్తాయి. సముద్రం ఏం చెల్లించదు, అలాగే వదిలేస్తుంది చేసుకోవాలన్నట్టుగా. అలా కొన్నాళ్ళకి అలా చేస్తూనే ఉంటుంది పాపం. చేస్తుంటే కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఆ పక్షిరాజు అయిన గరుత్మంతుడికి తెలుస్తుంది ఆ విషయం. గరుత్మంతుడికి తెలిసి గరుత్మంతుడు కిందకు వస్తాడు, వచ్చి చూస్తాడు ఈ పిచ్చుకని చూసి, ఏంటి ఇంత కష్టపడుతోంది ఇది పాపం తన గుడ్ల కోసం అని చెప్పి అప్పుడు సముద్రుడికి చెప్తాడనమాట. నేనున్నాను ఇప్పుడు ఈ పక్షి తరపున, నువ్వు దాని గుడ్లు తెచ్చిచ్చావా సరే సరే, లేకపోతే దాని పని నేను చేస్తాను, నేను తాగేసి నీళ్ళని అవతల పారబోసి దాని గుడ్లు ఇస్తాను, అది చేయమంటావు అని అడిగితే వెంటనే సముద్రుడు భయపడిపోయి దాని గుడ్లు తీసుకొచ్చి ఇచ్చేస్తాడనమాట. అంటే దీనిలో స్టోరీ ఏంటంటే జస్ట్ మనం పాయింట్ స్టోరీ వైజ్గా చూస్తే మనకేదో ఇదంతా పాసిబులా అనిపిస్తుంది. కానీ మనం కూడా చిన్న పక్షి లాంటి వాళ్ళమే. మనం భగవంతుడిని తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. మన ప్రయత్నం చిన్న ప్రయత్నంతో మొదలెడుతున్నాం. కానీ ఈ చిన్న ప్రయత్నం ఏమవుతుందంటే మనకి భగవంతుడి కృపని తీసుకొస్తుందన్నమాట. భగవంతుడి కృపని మనం అట్రాక్ట్ చేయగలిగితే, ఎలాగైతే పక్షి తన ప్రయత్నంతో గరుత్మంతుడి కృపని అట్రాక్ట్ చేయగలిగింది, అలాగే మనం కూడా మన చిన్న ప్రయత్నంతో భగవంతుడి కృపని అట్రాక్ట్ చేస్తే, ఆయన మనకు సహాయం చేస్తే మనం ఆయన తెలుసుకోవడం అంత ఈజీ. సో అందుకని ఈ స్టోరీని అర్థం చేసుకోండి ఇలా, ఈ వేలో మనం మన ప్రయత్నం మనం మొదలు పెడితే సహాయం దాని అంతా అదే వస్తుంది. ఎవరైతే మన మన వంతు ప్రయత్నం మనం చేస్తాం, భగవత్ సహాయం ఆటోమేటిక్గా దారిలోకి వచ్చేస్తుంది మనకి. గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్ అని చెప్పి చెప్తాడు కదా. మనం ముందు మన ప్రయత్నం మనం మొదలు పెట్టాలి, ఆటోమేటిక్గా అప్పుడు ఆయన కృప ఇస్తాడనమాట. అప్పుడు ఇంకా చేయగలుగుతాం మనం. ఓకే, అందరికీ హరే కృష్ణ. ఇవాళ మనం ఇక్కడితో ఆపేస్తున్నాం. విల్ సీ యూ ఆల్ నెక్స్ట్ వీక్. ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి.